तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां तमोष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रैपुरं मगः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरादुगाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिं आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुर्गो रसिकाः भुवि भावुकाः श्रीकैवल्यपदं बुचेरुटकुनै चिन्तिंचदं लोकरक्षैकारो भगु भक्तपालनकला संरंभगु दानवोद्रेकस्तं भगु केलिलोलविलसदृग्जाल संभूत नानाकञ्जात भवाण्डकुं भगु महानन्दाङ्गनाट्यं भगु श्री कैवल्यपदं बुचेरुटकुनै चिन्तिंचदं समस्त सन्मंगलानि सन्तु। నాలుగవ రోజు శ్రీమద్ భాగవత మహాపురాణ ప్రవచన సప్తాహంలో భాగంగా మనం అప్పుడు అడుగుపెట్టాం. యశోదాదేవి శ్రీకృష్ణుడిని మట్టి తిన్నావా అని అడిగింది. ఆయన మట్టి బదులుగా ఇటువంటి అనేకములైన మట్టులకు మూల కారణమైన లోకాలని చూపించేశాడు. ఇక్కడ మనకు ఒక అనుమానం పడి స్వామివారు అసలు ముందు అవతరించవలసిన అవసరం ఏమొచ్చింది? అక్కడి నుంచే తప్పేయచ్చు కదా. దీనికి క్రీడ అని పేరు. ఈ సృష్టి ఆనంద స్వరూపం. అసలు పరమాత్ముడు అంటే ఆనందుడు. అందుకే రసో వై సహ అంటున్నాం. సహ ఆ పరమాత్ముడు, అతడు రసహ వై ఆనందుడు కదా, ఆనంద స్వరూపుడు కదా. రసం అంటే ఆనందం అని అర్థం. నవరసాలు అంటే 9 రకాల ఆనందాలు, మనిషికి ఆనందం కలిగించేదని రసం అంటాం. ఈ రసం మళ్ళీ 2 రకాలు. ఒకటి జడం, రెండవది చైతన్యం. అందుకే జడరసానికి మామూలుగా భౌతిక రసము అంటాం. ఈ భూలోకంలో మానవులు ఎక్కువగా పొందేవి జడరసములు. ఒక్కొక్కడికి టిఫిన్ తింటే ఆనందం, ఒక్కొక్కడికి పక్కవాడిని తిడితే ఆనందం, ఒక్కొక్కడికి బట్టలు కట్టుకుంటే ఆనందం. లౌకికమైన పదార్థముల వల్ల వచ్చే ఆనందమును జడానందము, జడరసము అంటాం. పరమాత్ముడు చిద్రసం, అది శాశ్వతమైనది. మనస్సుని ఎక్కడ లగ్నం చేయడం ద్వారా జీవితంలో దుఃఖం అంటూ రాదో ఆ స్థితిని చిద్రసము అంటాం.
శ్రీకృష్ణుడు అటువంటి చిదానంద స్వరూపుడు అన్నమాట. చిదానంద స్వరూపంలో తన లీలల ద్వారా ఒకనొక చమత్కారంతో కూడిన ఆనందం కలిగిస్తే దానికి చిదానందము అని పేరు. అటువంటి ఈ చిద్రస స్వరూపుడికి ఈ సృష్టి అంతా ఒక ఆట, ఒక క్రీడ. ఆయన సుస్పష్టంగా చెప్పాడు, ఇది మమ క్రీడ, నా క్రీడ అన్నాడు. ఈ క్రీడలో చిన్నపిల్లలు భక్తులతో ఆడుకున్నట్టుగా ఈ గోడలతో లోకాలతో ఆడుకుంటాడు. ఈ సృష్టి చేయడం, ఇందులో మంచి చెడ్డ రెండు ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు దుష్టుల్ని శిక్షించి తద్వారా మళ్ళీ శిష్టరక్షణ చేసి మంచిని పెంచుతూ ఉండడం, సత్తు అసత్తు పదార్థాల్లో అసత్పదార్థానికి నాశనం కలగజేసి సత్పదార్థాన్ని పెంచడం ఆయనకు ఒక క్రీడ. అటువంటి క్రీడనే చిద్రసము చిదానందము అన్నారు. ఆ చిదానందం గురించి తెలుసుకుంటే వాడే శివుడు అవుతాడు. చిదానందం తెలిస్తే అందుకే ఉన్నారు శివోహం శివోహం అన్నాడు ఆయన. చిదానంద స్వరూపాన్ని గ్రహించడానికి మానవుడు చేసే ప్రయత్నమే ఈ సాధన అంటాం. ఇప్పుడు మనకు ఒక అనుమానం, అసలు ప్రధానమైన అనుమానం, మట్టి ఈయన ఎందుకు తిన్నాడు? మట్టి తినగానే తల్లి మట్టి తిన్నామా అని అడిగితే తినలేదు అంటారు ఏమిటి? నోట్లో లోకాలు చూపించడం. దీనికి కూడా ఒక అంతరార్థం ఉంది. శ్రీధరులు వారు చెప్పారు, మామూలు వాడు ఇది చెప్పలేడు ఆ విషయం. మట్టి తిని ఈ సృష్టి అంతా మృణ్మయం, మన శరీరములు మట్టితో తయారు చేయబడినవి. పంచభూతాలలో మన చర్మం అంతా మట్టే. శరీరాన్ని పంచభూతికం అన్నారు. పంచభూతములైన ఈ భూమి, ఆకాశం, జలం, వాయువు, అగ్ని వీటితో తయారు చేయబడినది శరీరం. అందులో ఈ చర్మం కేవలం మృణ్మయం. అందుకే మీరు ఎంత స్నానం చెయ్యండి మళ్ళీ బయటకు వచ్చేలా అనంటే ఒకసారి మళ్ళీ వచ్చేది మట్టి, ఏమే కదా. మానవ శరీరమే మట్టి అబ్బాయి. చివరికి మానవుడు చచ్చిన తర్వాత కాలిపోయినా కూడా మళ్ళీ మట్టి అవుతాడు, పాతి పెట్టినా మట్టి అవుతాడు. చివరికి మిగిలేది మన్ను తప్ప మరొకటి లేదు. ఇంతోటి తెలుసుకోలేక నీ జీవితం పాడు చేసుకుంటున్నావు. అందుకే ఈ మన్నే నాకు రుచి, మీరందరూ కలిసేది ఇది, మీరు పుట్టేది ఇది, మీకు ఆధారం ఇది, ఈ సృష్టిలో ఐశ్వర్యం అంటే మన్నే అని ఆ మన్ను తిన్నాడు ఆయన. అది బలరాముడికి తెలిసి ఎవరికి తెలియదు. అందుకే బలరాముడు పిల్లల్ని రెచ్చగొట్టి వాడు అమ్మకి కంప్లైంట్ ఇచ్చాడు. అమ్మ మట్టి తిన్నావా అనగానే లేదమ్మా అని నోరు తెరిచి పూర్ణ బ్రహ్మాండాలు చూపించింది. కారణం ఏమిటంటే ఇలాంటి మట్టి కణములతో సమస్త లోకాలు సృష్టించిన నేను దీనికి అతీతుణ్ణి సుమ అన్నాడు. ఇంకొక అంతరార్థం కూడా ఉంది. అదేమిటంటే భగవంతుడికి కడుపు నిండా లోకాలే. బయట ఉన్న లోకాలని బాహ్య లోకాలని, లోపల ఉన్న లోకాలని అంతర్లోకాలని పిలుస్తాం. ఈ విషయం మనకు అష్టమ స్కంధంలో ఉంటుంది. శివుడు విషం మింగాడు కదా, విషం మింగినప్పుడు బయట ఉంచకుండా కడుపులోకి పంపించకుండా కంఠం దగ్గర ఎందుకు పెట్టాడు? అప్పుడు చెప్పారు అక్కడ పరీక్షితుకి శుకుడు, బయట కొన్ని లోకాలు ఉంటాయి పరమాత్మకి, బాహ్య లోకాలు కొన్ని కడుపులో ఉంటాయి. బయట ఉంటే బయట ఉన్న లోకాలు రసిస్తాయి విషం వల్ల, కడుపులో కెడితేనో కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి. లోకములు లేని స్థలం ఏదన్నా ఉంది అంటే అది అమ్మవారికి నిలయమైన కంఠమే. అందుకని కంఠం దగ్గర అట్టే పెడితే లోకాలలో ఏ లోకాలకి నాశనం ఉండదు కనుక కంఠం దగ్గర అట్టే పెట్టాడు. ఈయన మట్టి ఎందుకు మింగాడు, కడుపులోకి ఎందుకు పంపాడు అంటే ఈ మహానుభావులైన ఋషులే భూలోకంలో బృందావనంలో గోపకులుగా పుట్టారు. గోపాలకులు సామాన్యులకు ఒకటి సుమ, యోగులు ఋషులు దేవతలే. ఇది ప్రారంభంలోనే చెప్పారు. ఏమని అంటే వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుష పరః జనిష్యతే తత్ ప్రియార్థం సంభవంతు సురస్త్రియః. వరుసగా చెప్పుకొచ్చాడు. ఏమని అంటే వసుదేవుడి ఇంటిలో శ్రీకృష్ణుడు అంతటి వాడు భగవంతుడు పుడతాడు వాసుదేవుడిగా. ఆయనకి ప్రేమతో సేవ చేయడానికి దేవతా స్త్రీలు, యోగినులు, గోపికలుగా పుట్టండి. అంటే ఏ గోపిక సామాన్య స్త్రీ కాదు, వాళ్ళంతా దేవతలు. అలాగే యాదవ కులమున అమరులు వేదినిపై పుట్ట జనుడు మీ అంశములను. దేవతలారా మీరే యాదవ లోకంలో గోపాలకులుగా పుట్టండి అన్నాడు ఆయన బ్రహ్మగారు. అందుకని యాదవ వంశంలో జన్మించిన వాళ్ళంతా ఋషులే, వాళ్ళంతా దేవతలే. దేవతలు యోగులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళ పాదస్పర్శ వల్ల నేల పవిత్రం అవుతుంది, అది తీర్థం అవుతుంది. అసలు తీర్థం అంటే ఏమిటి అంటే నదులు ప్రవహిస్తే తీర్థం అన్నారు. రెండవది ఇటువంటి ఋషులు నడిస్తే వాళ్ళ కాలి కింద ఉన్నటువంటి దుమ్ము అక్కడ పట్టడం వల్ల అది తీర్థం అవుతుంది. ఇంకా మూడవది
భగవంతుడు విగ్రహ రూపంలో ప్రత్యక్షమైతే కూడా తీర్థము అన్నారు. ఇందులో బృందావనం మూడింటికి చెందిన తీర్థం. ఒకటి యమునా నది ఉంది, నది ఉంటే తీర్థమేగా. భగవంతుడు అడుగు పెట్టాడు, ఖచ్చితంగా తీర్థమే. ఈ రెండింటి కంటే ఎక్కువ గొప్ప స్థలం ఏమిటో తెలుసా? మహాత్ముల పాదధూళి. అక్కడికి వేలాది మంది యోగులు, ఋషులు, నారదుడు కూడా వచ్చాడు, చివరికి గర్గుడు వచ్చాడు. ఇటువంటి ఋషీశ్వరుల పాద స్పర్శతో ఆ భూమండలం అంతా పవిత్రమైపోయింది. ధరణి మొత్తం స్పర్శతో గొప్పదైపోయింది. అందుకని ఈ మట్టి మామూలు మట్టి కాదమ్మా, ఋషుల పాదపద్మముల వల్ల పవిత్రమైన మట్టి. ఈ మట్టితో బయట ఉన్న లోకాలలో పవిత్రమైంది. ఈ మట్టిని మిగితే నా కడుపులో కొన్ని లోకాలు ఉన్నాయి, ఈ లోకాల్లో వాడిని పవిత్రం చేయడం కోసం మట్టి మిగేనని చెప్పాట. ఇది వ్రజభాగవతం చెబుతున్న అంతరార్థం. ఒట్టినే మింగలేదు, సరదా కోసం మనకు లేక. అద్భుతమైనటువంటి లీలలు బ్రజలీలలు ఉన్నారు. అందుకే పెద్దయ్యాక చేసిన లీలలు ఇష్టమా, చిన్నప్పటి లీలలు ఇష్టం అంటే కృష్ణుడు కూడా రుక్మిణీ దిక్కు. పెద్దయ్యాకే ఉందిరా మొహం మామూలే, నాకు చిన్నప్పటి లీలలు ఇష్టం. మా అమ్మ యశోద దగ్గర ఆడుకున్న ఆనందం, ఆ బృందావనంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా రాలేదన్నాడు. రేపల్లే అంటే ఆయనకి అంత ఇష్టం, బృందావనం అంటే అంత ఇష్టం. ఇంకా సరే పెద్దయ్యాక ఆ విధానం వేరుగా ఉంటుంది. ఇప్పటికి కూడా కొన్ని ఉపనిషత్తులు చెబుతున్న మాట ఏమిటంటే, ఎవరైనా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, పండితులు, పౌరాణికులు వస్తే ఇంటికి తీసుకెళ్ళండి, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లో అడుగు పెట్టమని అన్నారు. ఎందుకంటే వాడి వాక్కుల యొక్క ప్రభావం అరికాల్లోకి వస్తుందిట. ఆ అరికాల్లో ఉన్న దుమ్మిట్లో పెడితే ఇల్లు తీర్థస్థలమై పవిత్రం అవుతుంది. ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు. కొంతకాలం పోతే ఇంటికి కూడా దోషం వస్తుంది. మనం ఇల్లు కట్టిన తర్వాత 50 ఏళ్లకో లేకపోతే 70 ఏళ్లకో ఆ ముహూర్త బలాన్ని బట్టి ఆ ఇంటికి కూడా మృత్యు వస్తుంది. ఊరికే ఇల్లు ఉంటుంది కానీ లోపలన్నీ అశాంతులు వస్తాయి. అందుకే ఒక్కొక్క ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తానికి 25 ఏళ్ళని రాస్తాడు ముహూర్తంలో. ఆ 25 ఏళ్ల తర్వాత ఆ ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఉండనివ్వండి, మీరు ఎంత అలంకారం చేయనివ్వండి, ఆ ఇంట్లో ఉన్నవాడికి అనారోగ్యాలే, అశాంతి లేదా మృత్యువులు. కొన్ని ముహూర్తాలకి 50, కొన్నింటికి 75. వజ్ర ముహూర్తం అనే ముహూర్తానికి అయితే 74 ఏళ్ళు ఆయుర్దాయం ఉంటుంది. ఆ తర్వాత ఇల్లు మళ్ళీగా డెడ్ అన్నమాట. ఆ ఇంట్లో పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాల్సిందే తప్ప సుఖం ఉండదు. కానీ ఆ ఇంటిలోకి కూడా ఈ మహానుభావులైనటువంటి వాళ్ళు, ఋషీశ్వరులతో సమానులైన వాళ్ళు, పౌరాణికులు అడుగు పెడితే వారి పాదాల కింద ఉన్న దుమ్ముతో మళ్ళీ వాస్తు దోషాలు పోయి ఇంకో 75 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతుందట. అందుకని పూర్వం మన వాళ్ళు పెద్దవాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి కాళ్ళు ఇంట్లో కడిగేవారు. తక్కిన వాళ్ళని బయట కడుక్కోమనాలి. వీళ్ళ కాలుధూళి ఇంట్లో పడితే ఇల్లు ప్రమాదం. అంచేత మహాత్ముల పాద ధూళి ఇంట్లో పడాలి, అన్యుల యొక్క పాదధూళి బయటే ఉండాలి. కాడు కడుక్కొని రమ్మండల్లో అంతరార్థం అదనమాట. అందుకనే శ్రీకృష్ణుడు ఆ పాదధూళి కడుపులోకి పంపించాడు. ఆవిడ లోకాలు చూపించాడు, ఆనంద పెట్టాడు. మళ్ళీ మాయగా యథాప్రకారంగా మా అబ్బాయి అనుకుంది. ఇది వింటున్న పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది. ఏవయ్యా ఎంత పుణ్యం చేసి ఉంటుందా యశోదాదేవి? కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన నారదుడు కూడా ఎప్పటికప్పుడు కృష్ణుడిని చూడలేక వెంటెట్టుకునేవట. కృష్ణ నీ కాళ్ళే చూడలేకపోతున్నాను అని అప్పుడప్పుడు దుఃఖించేవాడు. అటువంటిది యశోదాదేవి రోజు పాలించింది ఆయనకి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఆయనతో తిరగడం అంటే మాటలండి. గోపికలకి, యశోదాదేవికి, వీళ్ళందరికీ కృష్ణుడితో రాసుకుని పూసుకుని తిరిగే మహాయోగం పట్టింది. ఆయన కోసం మిగతా వాళ్ళు కలవరిస్తుంటే ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాట. అందుకని పరీక్షిత్తుకు అనుమానం వచ్చి ప్రశ్నించాడు. జగదధీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునోచని యశోదా, పుత్రుడనుచు అతన్ని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. ఆయన జగత్తుకి అధీశ్వరుడు. ఈశ్వరుడు అంటే అధిపతి, ప్రభువు. అధీశ్వరుడు ఆయన, మామూలు కాదు, సమస్త లోకాలకి అధీశ్వరుడు. అటువంటి ఆ ఈశ్వరుడికి, కృష్ణుడికి రోజు చందుబాలిచ్చి మా అబ్బాయి అంటూ ప్రేమతో లాలించి పాలించగలిగింది. మహాభాగ్యానికి నోచుకున్నది యశోద. ఏమి పుణ్యం చేసిందో, ఏ జన్మలో ఏ నోములో వచ్చిందో ఆశ్చర్యం. ఇంకా మా అబ్బాయి అంటూ తొడ మీద కూర్చోబెట్టాడు, తలదుపేవాడు, అన్నం పెట్టేవాడు, ఎత్తుకున్నాడు నందుడు. ఆయన్ని పోషించే తండ్రి అయ్యాడంటే నందుడేం పుణ్యం చేశాడో.
వాళ్ళ పుణ్యం ఏమిటో చెప్పు, ఈ జన్మలో లేకపోతే వచ్చే జన్మలోనే అలాంటి పుణ్యం చేసి ఆ భాగ్యం నేను పొందుతామని అడిగిన. ఇప్పుడు కదా ఇంకోసారి అవకాశం చూసుకోవచ్చు కాబట్టి అసలంటూ తెలిస్తే. అప్పుడు చెప్పాడు ఆయన, నాయన నువ్వన్నట్టే శ్రీకృష్ణ భగవానుడిని కనడానికి ఒక పుణ్యం కావాలి, కన్న తర్వాత పెంచడానికి మరొక పుణ్యం కావాలి. మనం నిన్న చెప్పుకున్నాం దేవకీదేవి పూర్వజన్మ పుణ్యం ఏమిటో, ఆవిడ తపస్సు చేసింది, భగవంతుడిని 3 జన్మల్లో కొడుకుగా పొందింది. ఈ నందుడు కూడా అటువంటి మహాతపస్సు చేశాడు ఒకప్పుడు, సామాన్యుడు కాదు ఆయన. నందుడు పూర్వజన్మలో ద్రోణుడు వసువు, ఆయన అష్ట వసువులని చాలా గొప్పవాడు ఉన్నారు. పైన స్వర్గాది లోకాలలో వసులోకమని ఒక లోకం ఉన్నది. సిద్ధులు, సాధ్యులు, చారణులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, దేవతలు, వీళ్ళందరూ కూడా దేవజాతులు అనమాట. మానవులు ఎలా అయితే ఇన్ని జాతులు ఉన్నాయో దేవతల్లో కూడా. అందుకే ఆఖరి అవకాశంలో భూతోమి దేవయోనయ, వీళ్ళందరూ కూడా దేవజాతి వాడు సుమా. అందులో వసువులు అనేవాడు ఒక జాతివాడు. వీళ్ళకి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, వీళ్ళు ఎవరికైనా ప్రాణం నిలబెడతారట. వసు శబ్దమునకు ప్రాణము అని అర్థం సంస్కృతంలో. వీళ్ళు అడుగు పెడితే తమ మంచితోటి, మాటలతోటి, ఓదార్పు మాటలతోటి ప్రాణం నిలబెడతారట. చచ్చేవాడికి ధైర్యం చెబితే చాలుగా. అలాంటి మహానుభావులు, అందుకని వాడికి వసువులు అని పేరు. వసువు శబ్దమునకు బంగారం అని, ధనమని కూడా అర్థం. ధనం సూర్యో ధనం వసువు అని మనకి శ్రీ సూక్తంలో చెప్పాడే. ఇక్కడ వసువు అంటే ఏమిటి? బంగారము అని అర్థం. ధనము, బంగారం కూడా ఒక ధనమే. వీళ్ళు బంగారపు రంగు కాంతిలో ఉంటారట, అందుకని కూడా వాళ్ళని వసువులు అంటారు. అదిగో అటువంటి వాళ్ళందరికీ ఒక నాయకుడు ఉన్నాడు. వాళ్ళలో 8 మంది వసువులు బాగా ప్రసిద్ధి చెక్కిన వాడు ఉన్నారు. అష్ట వసువుల్లో ఆఖరివాడు భీష్ముడిగా భూలోకంలో ఎక్కువ కాలం ఉండిపోయాడు వశిష్ఠ శాపం వల్ల. ఆ వసువుల నాయకుడి పేరు ద్రోణుడు. ఈ విలువించి నేర్పినటువంటి ద్రోణుడు కాదు, ఈయన పేరు కూడా ద్రోణుడు. అంటే పేర్లు అందరికీ ఉంటాయి ఒక్కొక్కడికి. ఆ రోజుల్లో ద్రోణుడి పేరు చాలామంది పెట్టుకున్నారు. ఈయన పేరు కూడా ద్రోణుడు. ఆ మధ్యన స్టేజీ మీదకి సుబ్బారావు గారు రావాలంటే 50 మంది వచ్చారు. ఇచ్చి చెప్పాలి మనం, ఏ సుబ్బారావు గారు, ఆ ఇంటి పేరుతో సైతంగా పలానా. మళ్ళీ ఇంటి పేరుతో ఉన్న సుబ్బారావు గారు 3 ఉన్నారట అక్కడ. మళ్ళీ వెంకట సుబ్బారావా లేక అప్పల సుబ్బారావా ఏమంటే చెప్పు, లేక యాత్ర. అలాగే ఈ ద్రోణుడు అనే పేరు ఆయన కూడా అప్పట్లో చాలామంది ఉన్నారు. ఈయన ఒక ద్రోణుడు. ఆయన భార్య పేరు ధర. ఈ ధర ద్రోణులిద్దరూ హరిభక్తులు. ప్రతిదినము హరిని పూజించి పుష్పాలతో ఆ పువ్వులు శిరస్సును ధరించకుండా బయటికి వెళ్ళరు. భగవంతుడైన శ్రీమన్నారాయణుడిని పూజించాక ఆ పువ్వులు తక్షణం శిరస్సు మీద పెట్టుకోవాలి, కనీసం ఒకటైనా. అటువంటి వాడి తల సమస్త లోకములలో పూజార్హత పొందుతుంది. అదే మనకి బ్రహ్మవైవర్త పురాణంలో కదా. బ్రహ్మవైవర్తంలో ఒకనొకప్పుడు దుర్వాస మహర్షి విష్ణుమూర్తిని పూజించి ఆయన మెడలో ఉన్న దండ తీసుకుని వస్తుంటే దానిలో ఇంద్రుడు కనబడ్డాడు. ఇంద్రుడికి ప్రేమగా దండిస్తే ఇంద్రుడు తెల్లగా ఉండగా ఆ దండ ఏనుగు మీద పెట్టాడు. వెంటనే ఏనుగు ఈయన కింద వారేసింది. అప్పుడు దుర్వాసుడు ఏమన్నాడు తెలుసా? వారి మూర్ఖుడా, అది శ్రీమన్నారాయణుడి మెడలో వేసిన మాల, అది వెంటనే నువ్వు ధరించి ఉంటే నీ శిరస్సు లోకపూజ్యత పొందేది. నువ్వు అజ్ఞానంతో ఏనుగు తల మీద పెట్టావు. ఈ ఏనుగు తల భవిష్యత్తులో తెగి పార్వతీపుత్రుడికి తలయ్యి తద్వారా లోకంలో అందరి చేత ప్రథమ పూజ పొందుతుందన్నాడు. అది ఆకలకయ్యే గణపతి తల. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో అద్భుతమైన కథ. ఆ దురదృష్టం వల్ల నువ్వు ఆ దండ పక్కన పెట్టావు, నీ మొత్తం లక్ష్మి పోతుందన్నాడు. దాంతో వాడు కటికి దరిద్రుడైపోయాడు. కాబట్టి భగవంతుడిని పూజించగానే హరిని ఆ పుష్పం మనకి ఎవరైనా ఇస్తే తల మీద పెట్టుకోవాలి. తల మీద పెట్టుకోవడానికి జుట్టు లేకపోతే చెవిలో పెట్టుకోవాలి. అక్కడ కుదరకపోతే కనీసం జేబులో అయినా పెట్టుకోవాలి. అంతేగాని అవతల వారేయకూడదు. ఏనుగుల మీద, కుక్కల మీద ఎక్కడ పడితే అక్కడ వారేస్తావా? ఇది శాస్త్ర నియమం. అదే శివుడి విభూతి అయితే దాన్ని ఇవ్వగానే నంది మీద వేస్తే అప్పుడు మనకు ఐశ్వర్యం. అక్కడ నందీశ్వరుడు తప్ప అంత అర్హత ఉన్నవాడు మరొకడు లేడట ఆ విభూతి ధరించడానికి. అందుకని శివమాల్యమేమో నందికి, విష్ణుమాల్యమేమో మనకి. ఇది నియమం. శివమాల్యం నంది మీద పెట్టినవాడు, విష్ణుమాల్యం తన శిరస్సులో పెట్టుకున్నవాడు, వీళ్ళిద్దరికీ వద్దంటే డబ్బు వస్తుంది. భక్తితో ఆచరిస్తే, మొక్కుబడికి పారేస్తే కాదు. ఇవి కొన్ని నియమాలు ఉన్నాయి, శాస్త్ర నియమాలు. అసలు మంత్రశాస్త్రాలలో కొన్ని చిట్కాలు చెప్పారండి. చిన్న చిట్కా పాటిస్తే మనం ఐశ్వర్యం పొందవచ్చు. కష్టమే కదా, అనుకున్నది అవుతుంది, పట్టించుకోవద్దాం. ఈయన అలాగే నిరంతరం శిరస్సును ధరించేవాడు ఆ విష్ణుమాల్యం. అటువంటి ఆ ద్రోణుడు ధర ఒకనాడు కొలువు దగ్గరికి వెళుతూ ఉండగా బ్రహ్మదేవుడు ఎదురొచ్చాడు.
పిలవకుండా వరాలిచ్చే చతుర్ముఖుడు రావడంతో బ్రహ్మానంద భరితుడై నమస్కారం చేశాడు. ధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత సవిశేషోత్సవ సంవిధాత నీకు నమస్కారం. కాకితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని, నువ్వు ఎందుకు వచ్చావు అన్నట్టు. కాకులు దొరక నేను రావాల్సి వచ్చింది అయ్యా, నీతో చిన్న పని పడింది అన్నాడు. చెప్పండి స్వామి, ఏం ఆజ్ఞాపిస్తే చేస్తాం. మీరిద్దరూ కొంతకాలం పాటు భూలోకంలో మానవులై జన్మించండి, మానవ జన్మలు ఎత్తండి అన్నాడు. ఒక క్షణకాలం ఒడికిపోయారు వాడు. హాయిగా ఉన్నాం, సింహాసనం మీద కూర్చుంటున్నాం, ఇక్కడ జరామరణాలు లేవు, ముసలితనం లేదు, మృత్యువు లేదు, ఆహారం బాధ అసలే లేదు, సుఖంగా ఉన్నాం, కాలుష్యం లేదు, ఈర్ష్యాసూయాదులు లేవు, దేవజాతిగా సుఖపడుతున్న మేము హఠాత్తుగా మానవ లోకంలోకి వెళ్ళాలంటే కష్టమయ్యా. ఈ మానవులు బతకలేరు, సుఖంగా ఉండలేరు. ఎప్పుడు ఎవరి మీద ఏం చెప్పుకుందామా, ఎవరి దగ్గర పెడదామా, లేకపోతే ఏ ఢిల్లీలో ఏ బాంబు పెడదామా చూసేవాడు ఎక్కువైపోతారు. మేము ఈ బాంబులు బాధపడలేం, ఇక్కడే ఉంటామన్నారు. అలా అంటే ఎలాగయ్యా, మానవ లోకంలో కష్టాలు ఉన్నమాట నిజమే, కానీ ఆ కష్టాలలోనే విశిష్టమైన సుఖం కూడా ఉంది. అప్పుడప్పుడు ఇలా భాగవత సప్తాహం జరుగుతుంటే వింటే ఈ దేవజన్మ కంటే అతీతమైన వైకుంఠ జన్మకు పోతావయ్యా అన్నాడు ఆయన. ఈ సుఖం చెప్పారు. మరి మానవులు అంటే దురదృష్టవంతుడు అనుకోకండి, ఈ జనం మాత్రం అదృష్టవంతుడు. కాసేపైనా వింటున్నారు కనుక. శ్రీకృష్ణుడు అవతరిస్తున్నాడు భూలోకంలో, అందుకని మిమ్మల్ని భూలోకానికి వెళ్ళమన్నాను అన్నాడు. సరే, నువ్వు వెళ్ళమంటున్నావు కనుక మాకు కోరిక ఉంది, ఆ కోరిక తీరిస్తే పుడతాం. ఏమిటా కోరిక అన్నాడు ఆయన. విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి మాకిచ్చితే నియుమకి జనంతు మనవుడు అట్లా కాగనీయ వేల్పుల పెద్ద ఆ ద్రోణుడి నందుడై జనించే ధరయ సోదయ్యే ధనుజేంద్ర వైరియు కమల గర్భు మాట గారవించి తల్లిదండ్రులను తగ వారి మన్నిల్చే అధిక భక్తి వారు నలరిట్లు. విశ్వేశ్వరుడైన విష్ణుమూర్తిని బాల్యంలో సేవించి పోషించే భాగ్యం ఇస్తే మేము భూలోకంలో పుడతాం. అక్కడ కూడా యోగం. చిన్నప్పుడు పోషించాలని కోరుకున్నారు వాళ్ళు, పెద్దయ్యాక పెళ్లి చూస్తామని అనలేదు. కోరుకోవడంలో అంత తేడా ఉంది. అందుకని ఆచితూచి భగవంతుడిని వరాలు అడగాలి, తొందరపడి కోరుకోకూడదు. అదే సినిమాలో బ్లాక్ టికెట్లు దొరకకుండా ఉండేలాగా మాకు వరం అంటే దిక్కుమంది అదే కోరిక చివరికి. ఈ మధ్యన ఒకటి అలాంటి వాళ్ళు కూడా తయారయ్యారు. మా శిష్యులు అంటే ఎన్ని కోరికలు అండి బాబు, నాకు తలప్రాణ తొక్కొస్తుంది. రోజు పొద్దున్నే లేవగానే స్కూల్కి వెళ్ళగానే మేస్టార్ కొట్టకుండా ఉండడానికి ఏదైనా మంచి మంత్రం చెప్పండి, మేస్టార్ కొట్టకుండా ఉండడానికి ఇంత మంత్రం చివరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. చాలా చమత్కారంగా ఉంటాయండి కొంతమంది కోరికలు వింటే. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి రోజు తెగ తాగడం అలవాటట. వాళ్ళ ఆవిడికి తెలిస్తే తిడుతోందిట. మా ఆవిడికి నేను తాగినా తెలియకుండా ఉండడానికి ఏమైనా చిట్కా ఉందా అని వచ్చాడు. ఇది మా పీఠానికి వచ్చింది. అమ్మవారికి శుక్రవారం నాడు అభిషేకం చేస్తుంటే తీర్థం అయిపోతుంటే, ఈ తీర్థం కదండి నాకు వరం ఇస్తే తీర్థం తీసుకుంటానండి. ఏమిటి అన్న, నేను తాగితే మా ఆవిడకి వాసన తెలిసిపోతుంది, మీ దగ్గర మంత్రశక్తులు ఉన్నాయి. నా దగ్గర ఈ మంత్రశక్తులు నేను చెప్పింది యాజికి ఇదే మాట చెప్తున్నాను. మా పీఠంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకం ఉంటుంది, శ్రీచక్రాభిషేకం. ఆ తీర్థం కోసం అందరూ వచ్చాక ఆఖరి నిలబడ్డాడు వాడి కోరికది. చివరికి అమాయకులు అన్నమాట మానవులు పాపం చిన్ని చిన్ని కోరికల్లో కోరుతారు. అందుకే భగవంతుడు ప్రత్యక్షం కావటం వీళ్ళకి. ప్రత్యక్షం అయితే కోరికలు ఇవి. ఒక ఆయన విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఏ వరం కావాలో కోరుకోమంటే మా మేనమావ చెవులు జుట్టు వచ్చేటట్టు వరం అయ్యాడు. భగవంతుడు తదాస్తున్నాడు. వెంటనే ఈ మేనలుడు పెరిగెత్తుకుంటూ మావయ్య దగ్గరికి వచ్చి, మావయ్య నీకు చెవులో జుట్టు వచ్చిందా అన్నట్టు. వచ్చేస్తే దుబ్బులు కింద పెరిగిపోతుంది, చెవి నింటారు ఏమిటో తిరిగిట్లా అడకత్తిరి పెట్టి కత్తిరించినా పెరిగిపోతుంది అన్నట్టు. నేనే మావయ్య విష్ణుమూర్తిని ఇలా వరం కోరాను అన్నట్టు. ఎందుకు కోరేవరో దిక్కుమని వాడు అన్నట్టు. పంచాంగంలో రాశాక ఎక్కడో మేనమామ చెవిలో జుట్టుంటే మేనలుడికి ఐశ్వర్యం అని, అందుకు కోరాను మావయ్య. ఓడి పిచ్చి మీరుగా ఆ కోరేదితో సరాసరి నువ్వే అడగచ్చిందంటారు అన్నాడు. నాకు తట్టలేదు మామయ్య బుర్రకన్నాడు. అదే భగవంతుడి లీల. నిజంగా పరమాత్ముడు మనకి ఎదురుకుండా ప్రత్యక్షమైతే ఏం కావాలో ఏం కోరుకోవాలో మనకి తట్టదు మహామాయ. అందుకే ఆదిశంకరాచార్యులు వారు యథాయోగ్యం తథా గురు అన్నారు. అవి పరమాత్మను ఎలా కోరుకోవాలి, నేను దేని కరుగడను అది ప్రసాదించమని కోరితే ఎప్పుడు మనకి ఏది అవసరమో అది ఇస్తాడు ఆయన. వీడు పాపం పోలేడు, కోరిక కోరారు, మంచి కోరిక. బాల్య లీలలు చూడాలి, శ్రీకృష్ణుడిని సేవించాలి చిన్నప్పుడు అనగానే ఆయన తథాస్తు అన్నాడు. వాడి
వాళ్ళిద్దరూ భూమి మీద పుట్టారు. ఆ ధర యశోద అయ్యింది. ద్రోణుడు అనే పేరు కలిగిన వసువు నందుడై జన్మించాడు. అందుకే శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు జన్మించినప్పటికీ అక్కడ నుంచి ఇక్కడికి చేరాడు, వీళ్ళ దగ్గరే చేరాడు, వీళ్ళ సేవలు అందుకున్నాడు. ఎంతో ప్రేమ భక్తితో, మాధుర్య భక్తితో శ్రీకృష్ణ పరమాత్మని వాడు సేవించారు. ఒక్కనాడు ఆయన కొట్టగలిగింది ఆవిడ. కొట్టాలన్నంత కోపం వస్తే కూడా కట్టింది తప్ప కొట్టలేదు. ప్రేమ ఆ తత్వమే లేదు. అనుక్షణం కృష్ణుడు తలుచుకుంటే చదువులు వచ్చేసేవాడిని, అంత ప్రీతి అన్నారు. ఇలా శ్రీకృష్ణుడిని వాళ్ళు ప్రేమించి పెంచుతున్నారు. క్రమక్రమంగా ఒకనాడు శ్రీకృష్ణుడికి పొద్దుటే పాలిచ్చి ఆడుకోవడానికి పంపి, ఆయన ఇంట్లో ఉంటే పని చేయనివాడు. భగవంతుడు ఎదురుకుండా ఉంటే వేరే పని ఎక్కడ చేస్తాం, మనం చేయలేక అమ్మవారి దగ్గర ఉన్న కాసేపు చల్లెత్తుతామా, ఎత్తలేము. అంటే ఎత్తేవాడు ఎత్తాడు, వేరే విషయం, వాడు కావాలి, మనం ఏం చేయలేం. కానీ అక్కడ ఎదురుకుండా రూపం చూస్తుంటే ఆహా అనిపిస్తుంది మనకి. అలాగే కృష్ణుడు ఉన్నప్పుడు వేరే పని చేయలేదని. ఇదే వ్రతం అంటే. తెలియకుండానే వ్రతానుష్ఠానం చేస్తుంది ఆవిడ. భగవంతుని సన్నిధానంలో ఆలయంలో ఉన్నప్పుడు, వ్రతంలో ఉన్నప్పుడు మనకి కేం గుర్తుకు రాకుండా ఉండడమే నిష్ఠ, సమాధి నిష్ఠ. అలాంటి సమాధి నిష్ఠతో ఆయన అర్చిస్తున్న ఈమె ఆయన్ని బయటికి పంపి అప్పుడు పెరుగు చిలకడం మొదలెట్టింది. పెరుగు అంటే పెద్ద కొండ ఉన్నది అక్కడ. ఆ కొండ నిండా రాత్రికి పాలు పోసేసి ఆ పాలు తోడు పెడితే పొద్దురికి తోడుకునేదిట. ఆ తోడుకున్న పెరుగులో కవ్వం పెట్టి, పెద్ద పెద్ద కవ్వాలు, స్తంభం ఉంటే అక్కడ స్తంభం దగ్గర కింద కుదురు పెట్టి, మళ్ళీ కొండ పగిలిపోకుండా అటు ఇటు కదలకుండా ఆ చుట్ట మీద పెట్టి అందులో ఈ కవ్వం పెట్టి, ఈ కవ్వానికి స్తంభానికి ఒక తాడు తగిలించి ఆ తాడు 3 చుట్టలు చుట్టేవారు. ఎక్కడన్నా చూడండి మన పురాణాల్లో పెరుగు చిలికిన 3 చుట్టలే. ఆదిశేషుడు 3 చుట్టలే ఉంటాడు. కారణం ఏంటంటే కొండలిని శక్తి, వాళ్ళు యోగులు కనుక. ఆదిశేషుడు 3 చుట్టలు ఎందుకు చుట్టుకున్నాడంటే మన శరీరంలో వెన్నుపూసని చుట్టుకుని కుండలిని అనే ఒక మహాశక్తి ఉన్నది. ఈ యోగశక్తి 3 చుట్టలు చుట్టుకుని పడగ కిందకి తోక పైకి పెట్టిన పాము వలె ఉంటుంది. ఆ తోక స్థానమే ఈ బిందు స్థానం. అంటే పడగే అధస్సహస్రార కమల మూలాధార చక్రం దగ్గర ఉంటుంది. అందుకనే ఆదిశేషుడు ఎప్పుడు మహాయోగి గనక 3 చుట్టలే చుట్టుకుంటాడు. ఈవిడికి కూడా పూర్వజన్మ వాసన ఉంది కనుక సరిగ్గా తాడు 3 చుట్టలు చుట్టి అచ్చం అలాగే పెట్టింది కొండలిని లాగా. అది తెల్ల ముత్యములతో తయారు చేయబడిన తాడు, ముత్యాల తాడు అనమాట. ఆ తాడు చేతితో పుచ్చుకొని అలా అలా తిప్పుతుంది. అక్కడ కూడా సత్వగుణం కలిగింది ఆవిడ. సాత్వికతకి చక్రం తెలుపు అంటే. అందుకనే సుస్పష్టంగా చెప్పారు, క్షౌమహ వాసక పృథు గడ్డితటే. ఆవిడ క్షౌమవాసం కట్టుకున్నది, అంటే పట్టు వస్త్రం కట్టుకున్నదట. ఇది వేదవ్యాసుల వారు అన్నారు. తెలుగులో పట్టుబట్టలు ఏం చెప్పలేదు కానీ క్షౌమవాస అని సుస్పష్టంగా చెప్పారు మందాక్రాంత అనే ఛందస్సులో. ఈ నడుముకి ఆ బట్ట జారిపోకుండా ఒక ముత్యాలతో తయారు చేసినటువంటి వడ్డాణం లాంటిది కూడా తగిలించింది ఆవిడ. చేత్తోటి ఈ తాడు పుచ్చుకున్నది, తిప్పుతున్నది, పెరుగు చిలుగుతున్నది. ఎలా ఉన్నది ఆ దృశ్యం? కర్రకమల రుణకాంతి కవ్వపు త్రాడు పవడం పునునుది వపగిది మెరయా క్రమముతో రజ్జు ఆకర్షంప పాలిండ్లు వీడ్బడి ఒండుంటి వీకనొత్త కుచకుంభముల వీధి కొంగు జారగ చిక్కు పడుచు హారావళి బయలు అడగ పొడమిన చెమటతో పొల్పారు నెమ్మోము మంచుపై పడిన పద్మం బుదెగుడా కౌను కునియంగ కంకణ వనన మెసగ తురుము బిగివీడ కన్నికాద్యుతులు మెరయ వాలు నంకిల్చి పాడెడు పాట వలన తరువులు ఇగురొత్త పెరుగింతి తెరువదొచ్చే. ఆవిడ చేతులు ఎర్రగా తామర పువ్వుల్లో ఉన్నాయి, ఎర్రని చేతులు. ఈ చేతులతో తెల్లగా ఉన్న ముత్యాల తాడు పట్టుకుంది, తిప్పుతోంది. ఈ చేతులలో ఉన్న ఎర్రని కాంతి వెళ్ళి ఆ తెల్ల తాడు మీద పడిందిట. వెంటనే తెల్లగా ఉన్న ముత్యాల తాడు ఏమైపోయింది? పద్మరాగముల తాడు కెంపుల్లాగా వెలిసిపోతుందిట. అంటే ఈ చేతులు ఎంత ఇరుకులో ఉన్నాయో చూడండి. క్షణాలలో తాడు రంగు మారిపోయింది, అలా ప్రతిఫలించిందిట.
ఇలా తాడు చెరుగుతూ ఉంటే అసలే సన్నగా ఉండేది ఆవిడ నడుము, ఆ నడుము మరింత సన్నబడిపోయింది. కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉంటే వాత్సల్య రసంతో చండుబాలు వస్తున్నాయిట. ముఖం తామర పువ్వులో ఉంది ఎర్రగా, అలిసిపోవటం వల్ల చెమట పట్టింది. ఆ చెమట బిందువులు ఇలా పైనుంచి వస్తూ అది ఎలా ఉందంటే చూడటానికి చలికాలంలో శీతకాలంలో ఎర్ర తామర పువ్వు మీద మంచు బిందువులు పడ్డాయి అన్నట్టుగా ఉంది. ఇక్కడే ఉంది గొప్పతనం వ్యాసుడిది. మంచు బిందువులు పడగానే తామర పువ్వు కవిలి వాడిపోతుంది. ఎందుకంటే మంచు పడదు ఎప్పుడు కూడా. మంచు పద్మాకరానికి డెంటిగ్రేస్ట్ ఇబ్బంది కలిగిస్తుంది ముఖాన్ని. అందుకే మంచు పడగానే తామర పువ్వులు వాడిపోతాయి. ఈవిడ ముఖం అలసట వల్ల శ్రమ వల్ల వాడిపోయింది అనమాట. వాడిపోయిందని చెప్పడానికి ఏమన్నారు, తామర పువ్వులో ఉంది, ఈ చెమట బిందువులేమో మంచు బిందువులో ఉన్నాయి, తద్వారా అలిసిపోయింది, కమిలిపోయింది ముఖం. వాడు ఎక్కువ శ్రమ పడితే కమిలిపోతుంది. కొంచెం సుకుమారి కదా ఆవిడ, రాజుగారి భార్య, నందరాజు గారి భార్య, సేవకులు చేసే పని వాడి వీడు చేస్తోంది. అందువల్ల కొంచెం అలిసిపోయింది అనమాట, పని అలవాట్లేక. సరే, ఇంతలోనే ఇంకో తమాషా చేసింది. కాలక్షేపం చేయడం ఎందుకు, పనికిమాలిన మాటలతో లేదంటే ఉషు ఉషు అనుకుంటే అమ్మా అమ్మ అనుకుంటూ కూర్చోకూడదు. ప్రాణాపాయ స్థితిలో కూడా రామ అనాలి. నేను ఎరిగిన ఒక సాధువు ఉండేవాడు, మంచం మీద ఇంజక్షన్ పొడిస్తున్నా రామ, చచ్చిపోతున్న రామ అనేవాడు. నేను ఏమిటి ఆశ్చర్యం, ఎప్పుడు అమ్మ అప్ప అనే మాటలేదు జీవితంలో. అది జ్ఞానుల యొక్క లక్షణం. అంటే తుపాకీతో కాల్ చేస్తే చచ్చిపోయే ముందు హే రామ అనలేదు గాంధీ గారు. అదే సాధన, మహాసాధన చెయ్యాలి యోగులు. ఈవిడ నోటి వెంబడి కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఒక్కనాడు కూడా కృష్ణ తప్ప ఇంకో నామం లేదు ఇక్కడ. బలరామ కృష్ణ అనేదండి. హే రామ హే కృష్ణ ఈ రెండే సంబోధన చెప్పారు వ్యాసుల వారు మూలంలో శ్లోకంలో. ఇప్పుడు ఈవిడ ఈ పెరుగు చిలుగుతున్నప్పుడు, ఈ పని జరిగేటప్పుడు కాలక్షేపం కోసం పాట మొదలెట్టింది. ఆ పాట ఏమిటి, అందమైన పాట. బాలు నంకించి పాడెడు పాట వలన. శ్రీకృష్ణుడు చేసిన బుల్లి లీలలు ఉన్నాయిగా ఇంత పూర్వం, ఆ లీలలన్నీ ఈవిడ కూడా రాసింది. కవయిత్రి జానపద గీతాలుగా రాసింది అనమాట. ఆ జానపద గీతాలను పాడుతూ పాటలు పాడుతుంది. ఎంత బాగా పాడిందోట ఆవిడ. పాడుతుంటే తరువు లిగురత్త, చెట్లకి చిగుళ్ళు వచ్చేసేట. ఎండిపోయిన చెట్లు ఉన్నాయి. ఇక్కడ పందిరి వేయడానికి రేపు దసరాల్లో పూజ కోసమని మహావైభవంగా పందిరి వేస్తున్నారుగా, ఆ పందిరి కోసం స్తంభాలు పట్టుకొచ్చారు కర్రలు. ఆ కర్రలు వెంటనే చిగుళ్ళు వచ్చి చెట్లు అయిపోయాయట. ఇక ఆ తర్వాత పీకడానికి వీల్లేదు. ఇప్పుడు మనం కూడా పాడితే వచ్చేస్తామో చూడలేదు పందిరికి పని. ఆవిడ అలాగే నాకు సుస్పష్టంగా చెప్పారు, ఆ చెట్లకి చిగుళ్ళు పుట్టేయంటే ఇంక నిజంగా ఆ గాన మాధుర్యం ఏమని చెప్పాలి. ఆవిడ అలా పాడిందన్నారు. ఎన్ని పాటలు పాడింది. మీరు ఎప్పుడైనా ఇటువంటి దృశ్యం భూమండలంలో కళ్ళారా చూడగలిగారంటే మొగమాటలు లేకుండా చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యంలో సినిమా చూడండి, 1969లో తీశారు. ఆ సినిమాలో సరిగ్గా శాంతకుమారి ఒగుడమాలికగా ఇలాగే పాడింది. ఆ పాట వింటే చెట్లు చిగురొచ్చి తీరుతాయి. ఎంత మధురమో. నాకు ఆ దృశ్యం కళ్ళ ముందు కనపడుతున్నాడు. యశోద ఈ పాట పాడింది అన్నప్పుడల్లా ఈ శ్లోకం ఈ పద్యం రెండూ కూడా అద్భుతం. ఆ గానం గోపాల నందగోపాల ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూదురా గోపాల, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూదురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరానేలా, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరానేలా గోపాల గోపాల నంద గోపాల. వీరుల విందుగ వేణుగానము వినితగమోపగా వేచితిరా, వీణుల విందుగ వేణుగానము వినిత
గిన్ను పాలకు ఏమి కొరతనా మన ఇంట పాలను మృచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య ఈ తల్లి హృదయము ఓర్వలేదయా ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురుతూతురా గోపాల ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాలేలా గోపాల గోపాల నంద గోపాల 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 గానానికి కంఠంతో సంబంధం ఏముందండి? భక్తి తన్మయత్వం. పరమాత్ముడి గురించి తలుచుకుంటే ప్రతి వ్యక్తి కంఠము మధురైపోతుంది. అది లేనప్పుడు మళ్ళీ మామూలు. అక్బర్ చక్రవర్తి బీర్బలు, తాన్సేను మొదలైన వాళ్ళతో ఒకనాడు మారువేషంలో ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతున్నాడు. ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక ఆంజనేయ స్వామి అర్చక స్వామి వారు పాడుతుంటే ఆ మాధుర్యానికి అక్బర్కి మతిపోయి అక్కడికి వచ్చి, ఏవై ఇంత అద్భుతంగా పాడుతున్నావు, మన పాదుషా ఉన్నాడే అక్బర్, ఆయన ఆస్థానానికి వెళ్తే బోర్ని డబ్బిచ్చేస్తాడు, నేను ఉద్యోగంలో వేసుకుంటాడు, వెళ్ళకూడదు అన్నట్ట. బాదుషాని ఎవరినో చెప్పక్కర్లే, నువ్వే అక్బర్ బాదుషా నాకు తెలుసు అన్నాడు. వెంటనే మతిపోయింది వాడికి. ఈ మారువేషం మామూలుగా గూఢచారులు కనిపెట్టలేదు, ఎలా కనిపెట్టావు అన్నట్ట. అదే నా హనుమాన్ మహిమయ్యా, వెర్రివాడ ఒక విషయం చెప్పనా, నీ ఆస్థానంలో పాడే తాన్సేన్ గాయన గానం ముందు నా గానం ఎందుకు పనికిరాదు నిజానికి. కానీ అయినా అతని గానం కంటే నా గానం నీకెందుకు రుచిగా ఉందో తెలుసా, ఎందుకు ఇంత మాధుర్యంతో ఉందో తెలుసునా, నేను నా స్వామి కోసం తన్మయత్వంతో పాడుతున్నాను, వాడు నీ కోసం పాడుతున్నాడు, అందుకే ఆ గానం. భగవంతుని కోసం పాడితే మన కంఠంలో మాధుర్యం వస్తుంది, పులకించిపోతాం. వాడిని అంకితం చేస్తే కాసుల కోసం రూపాయల కోసం రోడ్డెక్కి పాడితే అపని తీరి దెబ్బ పాటలాగా ఉంటాయి మన పాటలు కూడా. దానికి దీనికి ఎంత తేడా ఉంది. అందువల్ల ఆనాడు అలా పాడారు. అవి చూసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెంకటేశ్వర స్వామి వారి మీద ఎవరైనా సీరియల్ తీస్తే జుగుప్స కలుగుతుంది అనమాట. ఆ వెంకటేశ్వరుడు ఎక్కడ, ఆ రూపాలు ఎక్కడ, ఈ రూపాలు ఎక్కడ, ఇవి పాపాలు, ఇవి శాపాలు, ఇవి అవి నిజమైన వరాలు మనకి. ఆ యుగం మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని మొక్కుకుంటూ ఉంటాను ఆ పరమాత్మకి. పర్వాలేదు, కొంతమంది అయినా మాబోటి పౌరాణికులు ఇంకా జగత్తులో కొంతకాలం వర్ధిల్లుతారు, పుడతారు, పెరుగుతారు, వ్యాపింపజేస్తారు. అనంతం ఇది. పరమాత్ముడు తన కోసం కాంపెన్సేట్ చేస్తాడు ఎప్పటికప్పుడు, మళ్ళీ భక్తులు సృష్టిస్తూనే ఉంటాడు. అలా పాడుతుందిట. అలా పాడుతూ ఉంటే కొన్ని చోట్ల ఆవులు కూడా పాలిచ్చాయి. సూరదాసు రాశాడు, ఈ మాధుర్యానికి ఆవులు పెతకుండా పాలిస్తున్నాయిటండి. ఈ పాలు అలా వెళ్ళిపోయి యమునా నదులు కలిసిపోయాట. యమునా నది నల్లగా ఉన్నది కాస్త క్షీరసాగరం అయిపోయింది. అంటే ఎన్ని పాలు ఇచ్చిందో ఆలోచించండి. ఆవు అసలు పెతకక్కర్లేదు, పరవశించేస్తున్నాయినా ఆ పాలు కురిసేస్తున్నాయి వాటంతటవి. నల్లని యమునా నదిని తెల్లని పాల సముద్రంగా మార్చగలిగేనన్ని పాలు ఆ గానంలోంచి వస్తున్నాయండి. ఎక్కడి నుంచి వచ్చేసాడో కృష్ణుడు ఎత్తులోనే వచ్చి అమాంతంగా తల్లి వీటి మీద పడిపోయాడు. సుడియుచు రాలు చుక్కి దుక్కుచు సడి కొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచు బెడ బెడ గంతులు వైచుచు కడవ కదిసి పాలకుండు కవ్వము బట్టెను. అమాంతంగా వచ్చేసాడు, సుడిగల్లో వచ్చి పడిపోయాడు, వీపు పట్టేసుకున్నాడు, బుధాలు పట్టేసుకున్నాడు. అమ్మ అమ్మ నాకు ఆకలేసి వస్తుంది, పాలింపే పాలి పాలి అన్నాడు. కవం పట్టుకున్నాడు, ఆవిడకి పని చేయనివాడు. ఆయన వచ్చేది ఇంకేం పని లేదు, ఒకటే పనిగా అలా పట్టేశాడు. సరే ఆవిడ నవ్వింది. అందుకే వెళ్ళేటప్పుడు కడుపు నిండా తాగనంటే ఈ కుక్కెడు పాలు తాగేసి పారిపోతావు. ఇప్పుడు అంతే మన తల్లులు చాలామంది కంప్లైంట్లు అదే, మా పిల్లలంటే పొద్దున్నే ఇంత తినేసి పారిపోతారంటే స్కూల్కి, మమ్మల్ని మాడిపోతారు. మధ్యాహ్నం వచ్చేసరికి ఏం తింటున్నారో దిక్మాన్ క్యారేజీల్లో అవేవో వేడి ఉండవు, ఆకలి ఇట్లేదు. పిల్లలకి కడుపు నిండా తినాలంటే ఏం చేయాలి? కృష్ణుడు అలాగే చేశాట, ఇన్ని పాలు తాగి పారిపోయేవాడు. కాకపోతే అందరిళ్లలో పాలు తాగలిగేవాడు ఆయన, వీళ్ళు అలా తాగలేవాడు. ఇది పెద్ద సమస్య. అది కాదు, సుస్పష్టంగా చెప్పారు. నవనీతం ఎందుకు తిన్నాడు అంటే అది నవనీతం కాదు, భక్తితో కలిగిన మానవుల హృదయంలో నుంచి వచ్చిన భక్తి రసం. అది నవనీతం. వెన్న అనే వంకతోటి మన హృదయాన్ని దొంగిలించాడు ఆయన. హృదయం దొంగిలిస్తేనే అప్పుడు మనం ఆయన చెప్పినట్టు వింటాం. ప్రేమ లేని చోటుకి వెళ్ళాలా. ఎవరు ప్రేమించారో వాళ్ళ ఇళ్లలో వెన్న తిన్నాడు ఆయన, ఇంకెవడో.
మూర్ఖుల ఇళ్ళకి పోలేదు, కేవలం భక్తుల ఇళ్లలో నవనీతమే దొంగిలించాడు. అసలు ఎంతెందుకు ఈ గోపికలు కూడా కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళంతా ఒక్కరోజు కృష్ణుడు రాకపోతే మర్నాడు వచ్చి అమ్మాయి యశోద పొరపాటు చెప్పాను కృష్ణుడి మీద నేరాలు, మీ అబ్బాయి రాకపోతే ఈ పూట ఆవులు కూడా పారిపట్ల, మేము అన్నం తినలేకపోతున్నాం, మా పిల్లలు ఏం తినలేకపోతారు, పంపించుతాము అని బతిమాలేవారు మళ్ళీ. అది రహస్యం అక్కడ. అందువల్ల ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు ఆకలి వేసిందని ఆయన ఆ కడుపు నిండా పాలు తాగు అంటే తాగకుండా వెళ్ళిపోయావు, రేపటి నుంచి అయినా కడుపు నిండా తాగు, అప్పుడు ఆటలాడినా నీరసం రాదే అని ఆ కవ్వం పట్టుకున్న కొడుకు మీద కోపగించలేదు. ఆ వనరుహ నేత్ర తిగిచి అంకతలమున నవ్వుతూ నిడుకొని నవ్వుతూ కూర్చోబెట్టింది. నా పరిపాటు చేసి అవతల బాల సీరియల్ చూస్తూ ఉంటే మధ్యలో కొడుకు చాలా పెట్టంటే అక్కడ అంతగా వచ్చేస్తుంది, ఏమైపోతుందో ఏమిటో, విషం పెట్టేస్తాడో ఏమిటో. ఈ దిక్కుమాల సీరియల్ అనేటటువంటి ఒక భయంకరమైన విష వ్యామోహంలో పడిపోయి అన్నం పెట్టడం మానేశారు చాలా చోట్ల. అసలు పిల్లలకి లేదు, మొగుడికి లేదు. వాడు ఆకలో రామచంద్ర అంటే వండని మీరు ఒట్టించుకోండి, అక్కడైతే అయిపోయి ఏం జరుగుతుందో టెన్షన్ అన్నమాట. వీడి టెన్షన్ వీడిది, పొద్దు నుంచి ఆఫీస్కి వెళ్ళాడు, చచ్చిపోతున్నాడు ఇక్కడ. అది పరిస్థితి. కానీ ఏం చదువుతాం కర్మ, మీలాంటి మంచివాళ్ళని చూస్తూ ఉంటే ఇంకా దేశంలో ఇలాంటి వాడు ఒకరు ఉన్నారు, సీరియల్స్ చూడటం లేదని అనిపిస్తుంది. అనిపిస్తుంది చూస్తే చూసారు. ఇవి లేనప్పుడు చూడాలి, వాళ్ళకి పిల్లలకి అన్నం పెట్టినప్పుడు చూడొచ్చు, భర్తలు లేనప్పుడు చూడొచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు కూడా చూస్తే వాడు ఏమైపోతారు మరి. ఈవిడ సహనం అంటే ఏమిటో మనకి యశోద చెప్పింది. అలా పని ఆపేసిన కొడుకు, కవ్వం పట్టుకున్న కొడుకుని నవ్వుతూ తొడ మీద కూర్చోబెట్టుకుని అలా జుట్టు జాగ్రత్తగా దువ్వుతూ వేళ్ళు మానిచ్చి నా బాబే తాగింది. ఆయన కూడా తూటు చుక్కుడి చెట్ట దూడ నాకు రోజు ఎదురుగుండా పెట్టే చక్క మనోహర దృశ్యం పొద్దున్న లేవగానే. ఆ ఆవు దూడలండి బాబు మధ్య మధ్యలో భలే ఉంటాయి, అంటే ఇలా పొదుగు దగ్గర పాలు పెట్టి తాగుతూ ఉంటారు వాటి తల పెట్టి. అది తూటుట అంటే. అలా తూటుతూ తాగడం మొదలు పెట్టాడట శ్రీకృష్ణుడు ఆవు దూడలాగా. ఎంత ముద్దుగా ఉంటాడో. ఇందాక ఎవరో పట్టం తెచ్చారు చూడండి, ఒకసారి లేచి అందరూ చూపించండి ఆ మనోహర దృశ్యం. అందులో శ్రీకృష్ణుడు అలాగే ఉన్నాడు, ఆయనేమో ఆవు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఆవు పాలు వెతకడం. ఏం దృశ్యాలంటే కమనీయ దృశ్యాలు, మహామధుర దృశ్యాలు. సరే కడుపారం చనుబాలు ద్రావణి సుతులు కంజాక్షి పీఠంబుపై నిడి పొంగారెడ్డి పాలుటించుటకునయ్యే గంగ తద్బాలుడి గుడు కోపంబున వాడిరాత తదిమత్కుంభంబు పోగొట్టి తెంపడరం కుంభములోని వెన్నదిని మిథ్యా సంకులద్బాష్పుడై. కడుపు నిండా పాలు తాగలేదు ఆయన. ఓ 2 గుక్కలు తాగండి వాడు అమ్మ దగ్గర, టుక్కు టుక్కు అంట. ఇలా 2 గుక్కలు పాలు తాగేయడం లేదో ఎంతలో వీడికి ఇంకో ఇబ్బంది వచ్చింది. ఏమిటంటే ఇందాక పెరుగు చిరికే ముందు పొయ్యి మీద పాలతో కొండ పెట్టి వచ్చింది, దాలిగుంట అంటారు. పిడకలు అవి పెట్టి అది సన్నగా మంట వస్తుంది, దాని మీద కొండతో పాలు పెడితే అలా కాగుతూ ఉంటే ఒక పూట ఒక రోజు కాగితే అప్పుడు ఆ పాలు గట్టగట్టేస్తుంటే అబ్బా అది తోడు పెడితే ఆ మేగడ మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఆ దృశ్యాలన్నీ అనిపిస్తుంది. అదిగో అలా కాగడానికి పెట్టినటువంటి పాలు కొండ ఈవిడికి దూరంగా కనబడింది. పాలు పొంగుతున్నాయి. అదే పాలు పొంగుతున్నాయని కొడుకుని గౌకుని చేసింది, పక్కన ఉన్న పీట మీద కూర్చోబెట్టేసింది, పరుగులు లోపల గడిపోయింది. ఆ పొంగే పాలు దిప్పుదామని స్వామి కోపం వచ్చింది. చెప్పాగా ఇది వ్రతం, ఆయన్ని పూజించడం, ఆయనకి పాల్గొనడం వ్రతం. సత్యనారాయణ వ్రతంలో ప్రసాదం పక్కన పెట్టి భర్త కోసం వెళ్ళగానే వెంటనే ఏమైపోయింది, వాడ ఉడుక్కుని ఉరిగిపోయింది. అలాగే ఈయన పక్కన కూర్చోబెట్టి ఆవిడ పాలు తెచ్చడానికి వెళ్ళింది. ఈయనకి కోపం వచ్చింది. మా అమ్మకి నాకంటే పాలెక్కువైపోయాయా, ఈ కొండ సంగతి చూద్దాం అనుకున్నాడు. మిథ్యా సంకులద్బాష్పుడై కన్నీళ్ళు దొంగ కన్నీళ్ళు. అసలు ఆయన ఎప్పుడు కన్నీళ్ళు రావుగా, మరి కన్నీళ్ళు తెచ్చుకున్నాడు. ఆకులు వేసుకుంటే పాలిపోవాలన్నాడు, ఏడ్చాడు, అటు ఇటు చూశాడు. ఆ పక్కన మంచి రాయి ఒకటి ఉందిట, ఈ సరిహద్దుల దగ్గర పెడతారు చూసారా, కొత్తలు వేసి ఆ రాళ్ళు అన్నమాట. అటువంటి రాయి ఒకటి తీసి ఆ కొండ మీద పటక్కన కొట్టాడు. మొత్తం కొండ పగిలిపోయింది. ఇదిగో ఈ శరీరం ఉంది కొండ, ఇది మృణమయం, ఎప్పుడు కొండ పగిలిపోతుందో అంటాడు అక్కడ. హఠాత్తుగా పోయిన శరీరంలాగా పగిలిపోయింది ఆ కొండ. వెంటనే అందులో ఉన్న పెరుగంతా నేల పాలైపోయింది. పైన వెన్న కోస తేలింది.
వెంటనే స్వామివారు వెనకోసి తినేసాడు పూర్తిగా. ఆ డైజెషన్ పవరే వేర్లేండి. శుభ్రంగా తినేసి అంతగా మళ్ళీ అక్కడ ఉంటే కొడుతుంది వాళ్ళమ్మ, అందుకని పారిపోయాడు. అంత నా లోలలోచన పాలుడించి వచ్చి వికలంబులైన దధిభాండ శకలంబుల గాంచి తొంటరి కొడుకు వెన్నదెంట ఎరింగి ఎంతలో ఆవిడొచ్చింది. చూస్తే కొండ పగిలిపోయింది, పెరుగు నేలపాలైపోయింది, వెన్నంతా కొడుకు తినేసి వెళ్ళిపోయాడు. అసలు విషయం అర్థమైంది. ఇంతవరకు ఎంతోమంది గోపికలు వచ్చి నా దగ్గర చెప్పారు, మీ అబ్బాయి వస్తున్నాడు, కొండల పగలు కొడుతున్నాడు, వెన్న తింటున్నాడు, పాలు తాగుతున్నాడు, పెరుగు తాగుతున్నాడు, నెయ్యి తాగేస్తున్నాడంటే లేదు లేదు మీరంతా అసత్యాలు చెబుతున్నారన్నాను. అమ్మమ్మ మా ఇంట్లోనే మొదలెట్టాడు అన్నమాట. ఇప్పటిదాకా బయట ఇంట్లో కూడా మొదలెట్టాడు ఈయన అనుకున్నది. వెంటనే ఏం చేసింది, వీడిని పట్టుకోవాలి, శిక్షించాలనుకున్నదట. అల్లరి చేస్తున్న పిల్లల్ని అప్పుడప్పుడు పట్టుకుని తన్నాలి, శిక్షించాలి, లేకపోతే వాడు పెట్టిరేగిపోతారు. ఎక్కడున్నాడు అబ్బాయి అని చూస్తే కొడుకు కనిపించలేదు. వెంటనే వెతికడం మొదలెట్టింది ఆవిడ. కొత్తగా ఈ శృంగేరి పీఠంలోకి వచ్చిన వాడికి, గుంటూరు కొత్తగా వచ్చిన వాడికి లోపల ఏ గుడి ఎక్కడుందో తెలియదు, 4 రోజులు తిరిగితే కానీ. అంచేత అలా తిరుగుతూ భ్రమలో తిరుగుతూ ఉంటాడు. నేను వచ్చినప్పుడు కారులో చెట్టాను అర్థం కదా, మళ్ళీ బయటికి రావాలంటే వయసభ. అలాగా యశోదాదేవిని కూడా మొదట్లో ఏం అర్థం కాలేదు, ఏ సందులో పెడుతున్నాం ఎక్కడికి పెడుతున్నాం. అంత పెద్ద భవనాలు, చాలా ఇళ్ళు ఉండేవి. 84 స్తంభాల భవనం ప్రత్యేకంగా వాళ్ళు మకాం పెట్టి నీళ్ళట. ఇంకా చుట్టుపక్కల గోశాల, వంటశాల వేరు, అన్నీ వేరు వేరు. అందుకని ఈవిడ వెతికింది. వెతకగా వికచ కమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగవేసి ఎక్కి ఉట్టి మీద వెన్న ఉలుగుచు ఒక కోతి పాలు చేయుచుండబాలు గనియే. ఈ పద్మాక్షి వెతక వీళ్ళకి సంబంధించిన ఒక పాత ఇల్లు ఉంది పక్కన, ఒక గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళాడు ఈయన. అక్కడ కూడా పెరుగు వెన్న మొదలైన కొండల మీద పెట్టారు, అన్ని చోట్ల ఉంటాయి. నిజంటే ఎవరు వస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ అవసరమైనవన్నీ అక్కడే దొరకాలి. అందుకని అక్కడ ఉట్టి మీద కొండ నిండా వెన్న ఉంటే ఈ స్వామి అక్కడికి వెళ్ళి రోలు తిరగేసి దాని మీద ఎక్కి ఆ కొండలో ఉన్న వెన్న తీసుకుని తను తింటున్నాడో తను తినడంలా గోడ మీద కోతులు కూర్చున్నాయట. ఆ కోతుల్ని కోతి మొగమాట పడకు, మా ఇంట్లో బోల్డ్ వెన్న ఉంది, మా అమ్మ పిసిరి కొట్టి ఎవరికి పెట్టదు, పై వాళ్ళ అమ్మ పిసిరి కొట్టిన ఈయన మరి దారపడి ఉంది. అందుకని దాత తిరిగి మొహమాట పడకని కోతి పాలు చేయుచున్న పాలు కని ఈ విధంగా వెన్నంతా కూడా కోతి పాలు చేస్తున్నట్ట. మాట అంటండి, ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. రామావతారంలో ఈయనకి సాయం చేసిన కోతుల వంశం వాడు వీళ్ళు రుణం అలా తీర్చుకుంటాడు ఆయన. అంచేత రుణం తీర్చుకోకుండా పరమాత్ముడు కూడా ఉండలేడు. ఎప్పుడు ఆ పాత వాసన పోదట. అందుకని ఎంత అద్భుతం ఆ దృశ్యమే. మీరు చక్కగా సేవ చేసిన వాళ్ళకి మళ్ళీ తాను సేవ చేస్తున్నాడు, కడుపు నిండా పెట్టేస్తున్నాడు దాన్ని. అవి కూడా తింటున్నాయి. అవన్నీ పండు కోతులు, ఎర్ర కోతులు, చాలా ప్రమాదం, గీకేస్తాయి. అటువంటి కోతులు కూడా ఎందుకని ప్రేమగా ఆడుకుంటున్నాయి. ఇంతలో సరిగ్గా అక్కడికి వచ్చింది అమ్మ యశోదాదేవి. చూచింది కని చేతం సెలగోల పట్టి కొలుతూ కానిమ్మురా తనయాయవరి ఎందు చిక్కు ఏ దండంబునుగాన ఏ వినివారంబును జంద ఏ విరపు ఏ విభ్రాంతియును పొందమున్ననియో నీ విటు నన్ను గై కొనమి నేడారీతి సిద్ధించునే. చూచింది, కొరడా కర్ర తీసుకుంది, ఈ పశువుల్ని కొట్టడానికి ఉపయోగించే కొరడా అది తీసుకుని కానీ ఎంతకాలం ఇలా చేస్తావో నేను చూస్తాను. ఇంతవరకు నిన్ను ఎవరు పట్టుకోలేకపోయారట, ఎవరికి దొరకకుండా పారిపోయేవాడుట, ఎవరైనా పట్టుకుంటే కూడా మాయమైపోయేవుట. ఇవాళ మీ అమ్మన్ రోయ్ నిన్ను కన్న తల్లిని నీకంటే మాయను నాకోవచ్చు అంతే ఆవిడ పాప, నిజంగానే వెళ్తే అని పట్టుకుంటా, నిన్ను ఇవాళ కొడతాను, ఏదో రకంగా శిక్షిస్తాను జాగ్రత్త, లేకపోతే నేను కృష్ణుడి తల్లినే కాదు అని ఆ కర్ర కూర్చుని ఆయన వెంటబడింది. అంతవరకు అక్కడ ఆ రోలు మీద నిలబడి కోతులకి వెన్న పెడుతున్న ఈయన టక్కన దూకేశాడు కనుక 1 2 3 అశ్విని నా చెప్ప పరిగెత్తినట్టుగా పరిగెత్తడం మొదలెట్టాడు. ఇంకేముంది, చెంగు అని. కాళ్ళకి గజ్జలు ఉన్నాయి, చేతులకి కంకణాలు ఉన్నాయి, మంచి జుట్టు, అది మామూలు జుట్టు కదా, గిరదాలు జుట్టు అలా వేలాడిపోతుంది. ఆయన ఎంత జుట్టు ఆ పోకటి వేలాడుతూ ఉండగా దూకి పరిగెత్తడం మొదలెట్టాడు. ఈవిడ వెంటబడింది.
గజ్జలు గల్ల నిమ్రోయక అజ్జలు దొక్కుటలు మాని అది జవమున యోషిజ్జనములునగ తల్లియు తన పద్దంతను దేరల తడు పరువిడనదిప. కాలి గజ్జలు గల్లు గల్లు అంటూ ఉండగా అక్కడక్కడ చిందులు తొక్కడం మానేసి పరుగు పెట్టడం మొదలెట్టాడు. ఈయన మహావేగంగా పరిగెడుతున్నాడు. ఆడవాళ్ళంతా పనపకానవ్వారు. ఏ సోదమ్మా మీ అబ్బాయిని ఎక్కడ పట్టుకుంటావమ్మా, నీకేమో షష్టి పూర్తి అయిపోయింది, ఆయన చూస్తే కుర్రాడు, ఆయనతో ఎక్కడ పరిగెడతామని రేపు వచ్చి అంటారట. అయినా సరే ఆవిడ ఏమైనా మా అబ్బాయిని నేను పట్టుకుంటాను చూడండి, నాకు ఎంత వయసు వచ్చినా మా పిల్లాడిని పట్టుకోవడానికి కావలసినటువంటి పరుగుందో అంది ఆవిడ. ఆవిడకి పౌరుషంగా వచ్చేసింది, ఆయన వెంటబడింది. ఆ విధంగా ఆడవాడు నవ్వుతూ ఉండగా తల్లి తన వెంట వస్తూ ఉండగా మహావేగంగా పరుగు పెడుతూనే ఉన్నాడు ఆయన. సనక సనందనాది యోగులు వెంటబడలేరు ఆయన. యోగులు తమ యోగాభ్యాసంతో పొందలేనివాడు, యోగుల హృదయ పద్మములకు చెక్కనివాడు, మహా ఋషులు కూడా ఆయన వెంటబడలేరే. అటువంటి వాడిని ఈ తల్లి వెంటబడిందట, పట్టుకుంటాను వచ్చాడు. అక్కడ స్తంభాలు ఉన్నాయి, ఆ స్తంభాలు వెంటబడుతూ ఉంటే అప్పుడప్పుడు ఈవిడ పాపం పెద్దవాడు కదా, ఒక్కొక్క స్తంభానికి ఢీకొని కింద పడిపోయేది. అయినా మళ్ళీ నాకేం తప్పదగల్లా, మళ్ళీ పక్కవాడు అవుతాడు. ఈ సైకిల్ మీద వాడు కింద పడిపోయినా సరే పక్కన పిల్లలు అవుతారని నాకేం తప్పదగలేదు, వచ్చి లేచి వెళ్ళిపోతాడు, దాన్ని మోకాడు కొట్టుకుపోతాయి. ఆ పౌరుషంతో ఈవిడ కూడా పాపం ఎన్ని అడ్డాలు వచ్చినా సరే వెంట పడుతూనే ఉన్నది. చెప్పారు అక్కడ, ఘనయోగేంద్ర మనంబులు వెలుగొనంగా లేని లీలారతులు. మహాయోగుల మనస్సులు కూడా వెంటబడి పట్టుకోలేని పరబ్రహ్మాన్ని, భూరి పరబ్రహ్మాన్ని ఆ వెర్రి తల్లి నేను పట్టుకుంటానని వెంటబడి. స్తంభాదికమ్ములు తనకు అడ్డం పైన ఇట్టట్టు చని పట్టనేని వాణి, ఈ తప్పు సైరింపు మింక తొంగిల పోవనే ననిమును ముట్ట ఏడ్చువాని, ఏ దశ వచ్చునో ఇది ఎని పొలుమారు సురుగుచు క్రేగంట దూచువాని. అమ్మ ఈ ఒక్కసారికి క్షమించి, ఎప్పుడు నేను దొంగతనం చేయను, నన్ను క్షమించే మే అని ఏడుస్తూ పరిగెడుతున్నట్ట. అసలే నల్లగా ఉన్నాడు ఆయన, ఒరిజినల్ కలర్, ఎండలోకి వెళ్ళినా ఇంక మాడిపోయేదేం లేదు. అటువంటి స్వామి కాటుక నిర్ణయంగా కన్నులు నులువుచు కాటుకు పెట్టిందిట. ఈ కాటుకి ముఖాన్ని పూసేసుకుని మరింత నలిపెక్కిపోయిందిట ముఖం. అలా కళ్ళు నులువుకుంటూ ఈ నీరు కాలుస్తూ ఉన్నట్ట. అలా కంచెలధార వెళ్ళిపోతుంది కాటుక నీరులాగా. అలా వెళ్ళిపోతున్నవాడిని స్తంభాలు అడ్డమవుతూ ఉంటే అటు ఇటు పరిగెత్తలేక తల్లి ఢీకొని ఆగిపోతూ ఉంటే మధ్య మధ్యలో నవ్వుతున్నవాడిని, ఏ పక్కను తొచ్చి పట్టుకుంటుందో అని మధ్య మధ్యలో దొంగ చూపులు చూసుకుంటూ పరిగెడుతున్నటువంటి వాడిని కూడా వారి పట్టుకుని వెనపెంచుతూ చిన్ని వెన్న దొంగ చిక్కెనడుతూ అరిగి కొట్ట చేతులు ఆడక పూపోడి కరుణతోడవాలు కట్టదలచి. మొత్తం మీద కూడా పరిగెత్తిందిట. దొరికాడు. వాళ్ళ అమ్మకి దొరకకపోతే ఎవరు దొరుకుతారు, మనకి దొరుకుతాడు, ఇంకెవరికి దొరకడం. ఎందుకంటే మనం భక్తులం, నువ్వు ఉన్నావు నమ్ముతున్నాం, ఆయన కథలు వింటే పులకిస్తున్నాం, పులకిస్తే దొరుకుతాడే. కాదు అని మన ప్రయత్నంతో పట్టుకుంటే దొరకడే. అది వచ్చింది తిప్పలు. మొత్తం మీద ఆవిడ పట్టుకుంది. చిన్ని వెన్న దొంగ చిక్కెనలుచు. మా బుజ్జి దొంగ దొరికాడు, చిన్ని వెన్న దొంగని. ఈ చిన్ని వెన్న దొంగ అన్నప్పుడల్లా నాకు ఇలాంటి కురాడు ఎవడోడు దొరుకుతూ ఉంటాడు చూడండి, సరిగ్గా అలాగే పరిగెడతాడు. ఇది నేను చాలాసార్లు చూశాను. ఏ కచ్చప్పుడోడు ఎక్కడో తోడ కృష్ణుడు వస్తూనే ఉంటాడు మొత్తం. ఓ రాతాదేవిని అయితే మొత్తం మీద ఈ చిన్ని వెన్న దొంగ చిక్కాడు రాననుకుని పట్టుకుని కర్ర ఎత్తేది కొడదామని. అయితే ఆ కృష్ణుడేమో నల్లగా ఉన్నాడు, ఈ కృష్ణుడు కొంచెం ఎర్రగా ఉన్నాడు. ఆ కృష్ణుడికి బనీలు లేదు, ఈ కృష్ణుడికి బనీలు ఉంది. ఎంత డ్రాయిన్ ఉందా మొత్తం కొడతానంది ఆవిడ. అలిగి కొట్ట చేతులు కొట్టడానికి చేతులు రాలేదండి. ఆయన చూసాక ఎవరు కొట్టగలరు పాపం. నాయన నేను ఎరిగి కృష్ణుడు గోచి పెట్టుకున్నాడు, షార్ట్స్ వేసుకోలేదు. అదొక్కటే కలియుగ కృష్ణుడు. ఇది దిగ్మాల కూడా ఈ మధ్య నాకు పడుకునేటప్పుడు పెద్దవాడు కూడా దురపత్రం అంటే వాడి మీద ఈ రథలా చేసుకుంటూ పెట్టి రైలు ఎక్కితే నాకు జుగుప్స్ వచ్చేస్తున్నాడు వాడు. శుభ్రంగా ఆయన మంచి పంచో లుంగియో కట్టుకోవాలి, కనీసం పూర్తిగా ప్యాంట్ ఏం వేసుకోవాలి. నేను ఇక్కడ దాకా వేసుకుని ఎరుగుబొడ్డులాగా ఆ రైల్లో పైకి కిందకి ఎక్కి దిగుతూ ఉంటే ఏం చూస్తాం, కాలప్రభావం ఇది ఏం చేస్తాం. ఆడాలయం ఉన్నారు, మగాలయం ఉన్నారు. ఏమన్నా అంటే ఒక్కోసారి బాధ ఏమిటంటే నాకు, నేను ఏ స్టూడియోలో ఏ కుర్చీ
కుర్చీ మీద కూర్చుని భాగవతం కృష్ణుడి చరిత్ర చెప్పాను. అక్కడే నా తర్వాత కూర్చుని ఒక ఆవిడ ఇంత గొడ్డ కట్టుకుని అల్లోడియర్ లాంటి కార్యక్రమాలు చేసుకుంటుంది. కాలప్రభావం. అప్పుడు అనుకున్నాను వాడు పరమాత్ముడు లేవు ఇవన్నీ. అక్కడే పరమాత్ముడు ఉంటాడు, అక్కడే నాస్తికుడు ఉంటాడు, అక్కడే శవం ఉంటుంది, అక్కడే శవము ఉంటుంది. వాడి లేవలి మనల్ని చాలా పరీక్షిస్తాడంటే వాడు అన్నిటినీ తట్టుకోవాలి. అప్పుడే చిట్ట చివరికి ఎప్పుడో శ్రీకైవల్య పదం అన్నమాట. ఇప్పుడు ఆ కృష్ణుడు కొట్టలేకపోయింది కాబట్టి కొడతాను కర్రెత్తిందా ఆ ముఖం కూర్చుంది. అమ్మే అమ్మే అంటుంటే ఏం కొడుతుంది ఆవిడ, ముందే ఏడ్చేస్తుంటే అమ్మ కొట్టగే అన్నాడు. నేను చాలా ఉద్యోగాలు చేశానండి. ఒకప్పుడు ఎలిమెంటరీ స్కూల్లోనూ పనిచేశాను, ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ప్రిన్సిపల్గాను చేశాను, తర్వాత సిఆర్ఎన్టీ కాలేజీలో 11 ఏళ్ళు తెలుగు లెక్చరర్గాను పనిచేశాను. అన్ని వదిలిపెట్టి చివరికి ఈ లెక్చరర్ ఎదిగా. చివరికి భగవంతుడు ఎప్పుడేం చేస్తాడో తెలియదు. అప్పుడు కుర్రాడు ఇద్దరు కుర్రాడు వచ్చారు పరిగెత్తుని, చిన్నప్పుడు అన్నమాట. వాళ్ళు చిన్నప్పుడు మెట్టారెడ్డి నా ముక్కు కొరికేసాడండి అని వచ్చాడు. నిజంగా వాడు ముక్కు కొరికేశారు ఎవరు. అందుకని ముక్కు కొరికేసారు బాబోయ్ నాడు వచ్చి నువ్వు వీడేనంటే నా పక్కవాడిని తీసుకొచ్చాడు. ఎలా నువ్వు కొరికేవని అడిగా. అంటే లేదని పెట్టారండి, వాడు ముక్కు వాడే కొరికేసుకుని నా మీద పెట్టారు. పిల్లలు భలే ఉంటుంది. వాడు ముక్కు వాడే కొరికేసుకున్నట్ట వీడి మీద పెడుతున్నట్ట. ఖచ్చితంగా వీడు దొంగ అనమాట. వెనలోకి అలాగే పిల్లల చేష్టలో బాల్యలీలకి మధురాలండి బాబు. భగవంతుడి యొక్క బాల్యలీలలు రోజు చదవాలి, రోజు చూడాలి. ఒక రహస్యం చెబుతా. ఈ పురాణం చెబుతున్నప్పుడు కూడా కాశ్యపు కృష్ణుడు హృదయంలో ఒక టీవీలో వెలుగుతున్నట్టు వెలుగుతాడు. ఆ నాట్యం కనపడుతుంది. కనపడినప్పుడే చెప్పగలుగుతా, చెప్పలేము. అనుభూతి అంటారు అని అన్నమాట. వేదవ్యాసుడికి కనపడింది, పోతన గారికి కనపడింది. ఆ అనుభూతి కనపడితే రాశారు వాళ్ళు. చెబితే కనపడుతుంది, వింటే నీకు కనపడుతుంది. సందేహం ఏంటంటే కొట్టలేకపోతే ఆవిడ ఇలా అంటే దెప్పింది. దెప్పడంలో కూడా అద్భుతమైనటువంటి పాండిత్య చమత్కారం అది. వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా. పిల్లల్ని మనం ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అలా అంటాం. ఆవిడంది శ్రీకృష్ణులు గారా అంది. రేయల్లా వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా ఎన్నడును వెన్న కానరట కదా చోరత్వం బించుకయును నేరరట ధరిత్రి నిట్టి నియతులు గలరే. ఓహో వీరెవరండి, తమరేనా శ్రీకృష్ణులు గారంటే? ఎప్పుడు వెన్నముఖం చూడలేదంట కదా, అవునా? దొంగతనం అంటే అసలే తెలియదు. భూలోకంలో మీలాంటి నియమవంతులు ఉన్నారా? నియమవంతులు అంటే 2 అర్థాలు. ఒకటి నిజాయితీ కలవాడు, ఒక అర్థం క్రమము తప్పని వాడు. నిజంగా పరమాత్ముడి కంటే నియమవంతుడు ఎవడండి? సూర్యుడు తూర్పులే ఉదయిస్తాడు, పడమరే అస్తమిస్తున్నాడు, 24 గంటలు రోజు ఎలా గడుస్తుంది, అన్ని నదులు పల్లానికే ప్రవహిస్తున్నాయి. ఇది ఒక క్రమం, సృష్టి క్రమాన్ని నడుపుతున్నవాడు ఒక అర్థం. ఆవిడ అంతరార్థంలో పొగిడింది అన్నది. ముందు అలా చెప్పింది. అలా కొడుకుని కొట్టుకుని ఏమండోయి గారోయి అంది. ఆ తర్వాత కొంచెం కోపం పెరిగినట్టున్నది. ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తున్నావురా, నిన్నేం చెయ్యాలి అనుకున్నది. పిల్లవాడు కదా, పోయి వదిలేద్దామంటే పెద్దలు ఎప్పుడు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే క్షమించి ఊరుకోకూడదు. ఇది ధర్మం కాదు. వాడు పాడైపోతే ఆ పాడైపోవడానికి బాధ్యత తల్లిది ఎక్కువ ఉందంటారు. పోనీ కొడదామంటే ఇక నాకు పిల్లలు పుట్టరని అందరూ పల్స్ పుచ్చుకొని డిక్లేర్ చేశాక 60 ఏళ్ళు వచ్చాక పుట్టాడు. ఎలా కొట్టగలను? కలిగి లేకొక్కడుగా అని లేడు. కొట్టేద్దామంటే సున్నితం, వీపు చాలా మెత్తగా ఉండేది. వెన్నపూస తిని ఉన్నాడేమో, వెన్నపూసలాగే ఉండేది చర్మం కూడా. అందుకని ఎలా కొట్టగలను బాబు? ఆవిడకి అది లోపల ఆలోచన. కొట్టకపోయినా కనీసం కట్టేస్తే ఆ భయంతో అయినా భవిష్యత్తులో అల్లరి చేయడేమో అనుకున్నది. అప్పుడు ఏం చేసింది ఆవిడ? తోయం బులిబియ్యని తొలగొచ్చేది. ఇది కొంచెం జాగ్రత్త వినవలసిన గొప్ప చెప్పుడు. దీన్ని వ్యాజస్తుతి అంటారు. వ్యాజస్తుతిర్ముఖే నింద. వ్యాజస్తుతి అంటే పైకి తిట్టినట్టు కనపడుతుంది. ఓ వంక పెట్టి అందులో పొగడితే ఉంటుంది. తిట్టినట్టు ఉంటుంది, పొగడుతూ ఉంటాయి అందులో. ఇందులో ఆవిడ ఏమంది? ఇవి నీళ్ళలో పెడితే మునిగిపోతామంటే కాదమ్మా, నేను చేపని ఇస్తావు, నువ్వు నిజంగా చేపవాంది అంటే ఏమిటి? మత్స్య అవతారం కనపడుతుంది. ధరలు గట్టై నా తలల నెత్త. అప్పుడప్పుడు కొండల దగ్గరికి వెళ్ళి ఎత్తుదా అంటాట. ఏంటి? కూర్మావతారం. మట్టితో ఆటలు మానవు. మట్టితో ఆటలాడే మట్టిలో ముద్దలు చేసి ఎగరేస్తాట. నేను కూరల మీద పెడతాను, పైకి ఎత్తుతానని. వరాహావతారం. ఉన్నత స్తంభంబు లోపబోయేదు. పెద్ద పెద్ద స్తంభాలకెళ్ళి ఊపి పగలగొట్టుకుని బయటకు వస్తానే, అమ్మ నాకు దండం పెట్టని వాట.
నరసింహ అవతారం. అన్యుల అల్పంబులడు గంగమారెదు. ఇతరుల దగ్గరికి వెళ్ళి పనికి మాలిన వస్తువులు అడుగుతాట. 3 అడుగులు పనికి మాలిన అడగడానికి వెళ్ళాడుగా వామన అవతారం బలిచక్రవర్తి దగ్గర. అదనమాట అల్పం అడగడానికి వెళ్ళడం అంటే. రాచవేటల్లో చాలా రవ్వ తెచ్చుదు. గొడ్డలు గుచ్చుకుని క్షత్రియులు వేటాడతానంటావు. అపఖ్యాతి ఇస్తున్నవరాలు పరశురాముడు. అలయము ఇంకా అలిసిపోకుండా అటు ఇటు నృత్యములు ఆడతావు అంటే మోహిని అవతారం. అడవులలో తిరుగుతానంటూ ఉంటావు, ఆడవాళ్ళని రక్షిస్తానంటావు రామావతారం. అంబరంబు మొలకు అడుగవు, బట్ట కట్టుకోకుండా దిగంబరంగా తిరుగుతావు, బుద్ధమ శరణంగా ఇచ్చానమాట. శ్వేతాంబరదారులు దిగంబరులు అని 2 రకాలు ఉన్నారు జైనుల్లో కూడా. ఇవన్నీ కూడా వీటిలో ఒక భాగాలనే మన వేదాలు ఉపనిషత్తులు కొన్ని చెబుతున్నాయి. ఇక ఇంక కల్కితనములేల పుత్ర, ఇంక నీకెందుకురా కల్కితనం. ఇక్కడ ఉందంటే చమత్కారం. కల్కితనం అంటే కల్కి అనే అవతారం ఒక ఎత్తు, కల్కి అంటే ఆడది అని కూడా అర్థం. ఇక్కడ మళ్ళీ స్త్రీ అవతారం, మోహిని అవతారం రెండోసారి చెప్పాడు ఇక్కడ. నిన్ను పంప నేరన నీయో నీ విటు క్రిందు మీద నెరుగొక్కుని. నీ ఇష్టం వచ్చేట ఇలా పట్టుకుంటూ ఎగురుతున్నావు, గంతులు వేస్తున్నావు, ఎవరికి లొంగడంలా. నేను నిన్ను పట్టుకోలేను అనుకుంటున్నావా, శిక్షించలేను అనుకుంటున్నావా? నేను నిన్ను పట్టుకొని శిక్షించగలను రా కుమార, నేను మీ అమ్మని అన్నది. ఆ తర్వాత ఒక్క గుణము కలిగి ఉండవు. ఎంతవరకు ఒక ఎత్తు. ఒక గుణమే లేదురా నీకు, అది సరైన గుణం. ఆయన నిర్గుణ పరబ్రహ్మ. అసలు పరమాత్మ అంటే ఏమిటి అంటే గుణ రూప కర్మాతీత పరమాత్మ అని నిర్వచనం. గుణరూప కర్మలు లేనివాడు పరమాత్మ. వాడికి గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు. అందుకే భాగవతంలో ప్రారంభంలో కూడా జననము లేక కర్మముల జాడలవోక సమస్త చిత్తవర్తనుడవు చక్రికిన్ కవులు దార పదంబుల జన్మ కర్మములు వినుతులు చేయుచుండుదు. వేద రహస్యములందు ఎందు దూచిన మది లేవు జీవునకు చెప్పిన కైవడి జన్మ కర్మములు. ఆయనకి పుట్టుక లేదు, మనలాగా కర్మములు చేయవలసిన అవసరము లేదు. సమస్త ప్రాణుల హృదయములో ఉంటాడు. అసలు మన ఆత్మలన్నీ వ్యష్టి ఆత్మలన్నీ జీవాత్మలు. ఇవి కలిస్తే వచ్చే మొత్తం పరమాత్మ. ఆ మొత్తం ఎప్పుడు ఉంటుంది. ఇవి విడిపోయినా దానికి ఏ లోటు ఉండదు. సముద్రంలోంచి బుక్కెడు నీళ్ళు తీస్తే అంత, తీయకపోతే అంత. అలాగా సముద్రం పరమాత్మ, అందులో కలిసే నదులన్నీ జీవాత్మలు. అందుకే ఆత్మలన్నీ వాడి అందులో కలవాలి. ఇవి కలవకపోయినా పరమాత్మ అస్తిత్వానికి ఏమీ లోటు లేదు. ఎందుకంటే అది సముద్రం కనుక. అందులోంచిన ఆత్మలు బయటకు వచ్చేసినా, కెరటాలు బయటకు వస్తే సముద్రానికి ఎలా నష్టం లేదు, అలా నష్టం లేదు. అటువంటి వానికి గుణరూప కర్మములు ఉన్నట్టుగా స్తోత్రము చేస్తారు జీవులు. కానీ వేదరహస్యములలో ఆయనకి గుణరూప కర్మాదులు లేవు అని చెప్పారు. జీవులకు చెప్పిన కేవడి అక్కడ ఉంది రహస్యం. మనలాంటి జన్మ లేదు. మనది మృణ్మయ శరీరం. మన ఇష్టం ఉన్నా లేకపోయినా పుడుతున్నాం, పెరుగుతున్నాం, చస్తున్నాం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా జరుగుతాయి. కానీ ఆయన కార్యక్రమాన్ని స్వేచ్ఛ అన్నారు. అందుకే అవతారము, అవతరణి అనే ధాతువు నుంచి పుట్టింది. తనంత తాను వచ్చి గుణరూప కర్మములు లేనివాడు గుణరూప కర్మములు కలిగిన వారిగా వచ్చి మళ్ళీ స్వేచ్ఛగా తన రూపం ఉపసంహరిస్తాడు. అంచేత తనంత తాను వస్తే దాన్ని ఏమంటాం? అవతారం అన్నాం. బలాత్కారంగా పుడితే అది పుట్టడం, భవము అన్నాం. మనకి ఆయనకి తేడా అదిగో. అటువంటి వాడిని నీకు నియమం ఎక్కడిది, నీకు గుణములు లేవు అన్నది ముందు. ఇప్పుడేమంటే నీకు నియమం ఎక్కడదని అని. మానవ నియమాలు ఆయన ఎదుర్కొంటాయి, మరి దీనికి అతీతుడు కదా. మా రచన చక్కగా పోయేదము పెక్కు దడల పుత్ర. ఒక క్షణం నిన్ను మర్చిపోయామా, మమ్మల్ని వదిలేసి నీ దారి నువ్వు పోతావు. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం ఒక్క క్షణం కూడా మర్చిపోకూడదు. ఆయన ఏ రోజు మర్చిపోతే ఆ రోజు మనం వదిలిపోతాడు. అందుకని జీవాత్మలకి సందేశం చెబుతోంది, మేము నిన్ను ఒకసారి మర్చిపోయామంటే నువ్వు నీ దారి నువ్వు పోతావు. అప్పుడు ఈ శరీరం ఎందుకు పనికిరాని కట్టె అయిపోతుంది, శవం అయిపోతుంది. నువ్వు ఉంటే శవం అవుతుంది. అందుకని మర్చిపోకూడదు. నిన్ను ఎప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలన్నారు. భగవంతుడిని మనం మర్కట కిశోరన్యాయంలో పట్టుకోవాలి. కోతి పిల్లలు చూడండి, తల్లిని పట్టుకుంటూ అలా పట్టుకోవాలి. అప్పుడు కొంతకాలానికైనా బాధ్యాల కిశోరన్యాయంలో పట్టుకుంటాడు. పిల్లి తన పిల్లని పట్టుకున్నట్టుగా. ఆ అబ్బాయి సరే ఏమైనా సరే నిన్ను కట్టేస్తాను అని ఈ కుర్రాన్ని జాగ్రత్తగా పట్టుకొచ్చి అక్కడ రోలు ఉంది, ఆ రోలుకి కట్టేసింది. జ్ఞానులచే మౌనులచే
దానులచే యోగ సంవిధానుల చేతం బోని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం జ్ఞానులకి దొరకడు ఆయనకి అట్లేదు. జ్ఞానులు కూడా తమ జ్ఞానంతో మునీశ్వరులకు దొరకడు ఆయన. ఎన్నో దానములు చేసిన మహానుభావులకి దొరకడు ఆయన. యోగాభ్యాసంతో నిరంతరం ఆనందం పొందే యోగుల హృదయములకు దొరకడు ఆయన. యోగ సంవిధానుల చేతనన్నారు. ఎవరికీ దొరకని శ్రీనాథుడు లక్ష్మీ వల్లభుడు ఒక్క భక్తులకు దొరుకుతాడు. ఆవిడ భక్తురాలు కాబట్టి దొరికాడు. పట్టి ఎల్లబోటి పట్టి ఈ దండని గట్టి తలపు తోట కట్టెగాక పట్టి కడుపు పెక్కు బ్రహ్మాండములు పట్టు తిరిగినేని తల్లి ఏళ్ళకట్టు. ఈతడు కూడా అందరిలాంటి కుర్రవాడే, నాకు పుట్టినవాడే అనుకున్నది కాబట్టి, ఆ తండ్రి సామాన్య బాలకుడు అనుకున్నది కాబట్టి, ఆ యశోద ఆ కొడుకుని కట్టాలనుకున్నది. కానీ ఈ కొడుకు సామాన్యుడు కాదు, ఈతని కడుపులో సమస్త లోకాలు ఉన్నాయి అని తెలిస్తే ఆ తల్లి కట్టగలదా? కట్టలేదు. చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి ఆయన భార్య. ఆ లక్ష్మీదేవి కౌగిలికి దొరకడు ఆయన. చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు వంటి మహాయోగుల హృదయములకు దొరకడు ధ్యానం చేసిన. చిక్కడు శృతి లది కావలి వేదములు రోజు ఆయన్ని వర్ణిస్తున్నాయి, కానీ ఆ వేద పాశములకు చిక్కడు ఆయన. చిక్కెనతడు లీల తల్లి చేతం రోలం. ఇవాళ తల్లికి రోటికి తన లీలతో చిక్కాడు. అక్కడే జరిగింది తమాషా. ఆవిడ మంచి తాడు పట్టుకొచ్చింది, కొనుక్కొచ్చింది. బాబా ఇంటి నిండా తాళ్ళేగా, ఆవులు దూడలు వీటికి కట్టాలి కాబట్టి, వేలాది ఆవులు ఉన్నాయి కాబట్టి రజ్జువులకి లోట్లేదు. ఒక చక్కని తాడు పట్టుకొచ్చి ఆ రోలికి పొట్టకి కట్టపోయింది. ఆ బజ్జ సరిగ్గా 2 అంగుళాలు తగ్గింది. మనస్సు నవనీతం. ఆ మనస్సు దొంగతనం చేసే ఆయన తన మనస్సునే ఆ వెన్నపూస రూపంలో జీవులకి కోతులకి పంచిపెడుతున్నాడు. వానరము అంటే చపలత్వం అని అర్థం. కోతులకు ఎందుకు పంచిపెట్టాడు ఇందాకైనా? వానర చపలగా అని అంతరార్థం. వానరం అంటే చపలం, మన మనస్సు కోతి. ఈ కోతిని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాదు, ఒక్క ఆయన మాత్రమే తన మనస్సునిచ్చి వాటిని అదుపులో పెట్టగలుగుతున్నాడు. ఇందులో అంతరార్థం తెలియాలంటే శంకరాచార్యుల దగ్గరికి వెళదాం. శంకరాచార్యుల వారు మనకి శివానంద లహరిలో ఒక మాట చెప్పారు. ఏమనో తెలుసా? ఓ కపాలిం భిక్షోమే హృదయ కవి అత్యంత చపలం. ఓ పరమేశ్వర, నువ్వు ముష్టివాడి. ముష్టివాడి ఇంటింటికి వెళ్ళి భిక్షాంతేకి అనాలి. భిక్షాంతేకి అంటే మామూలు ముష్టివాడికి పెద్దగా ఎవరో డబ్బు లేదు, బియ్యం లేదు. కానీ ముష్టివాడితో కూడా కోతి ఉందనుకోండి, కోతిని అడిస్తే కోతి ఇటు దూకు అంటే చూసి ఆటలకి సంతోషించి డబ్బులు వేస్తాడు. అంచేత నువ్వు భిక్షుకుడివి కనుక నీతో పాటు కోతిని పట్టుకెళ్ళి ఆడించుకో. అందరూ చక్కగా పోలీసు హరిప్రసాద్ గారు, మా రెడ్డి గారు అందరూ కూడా నీకు డబ్బులు వేసేస్తారు, కావాల్సినంత వేసేస్తారు. అయితే ఏ కోతి? మామూలు కోతి కాదు, శ్రీదికుమార్ కోతి కాదు. హృదయ కవి అత్యంత చపలం. నా దగ్గర మనస్సును కోతి ఉంది, ఇది భయంకరమైన చపలమైన కోతి. ఈ మనస్సుని కోతితో ఎందుకు పిలిచారంటే ఒక్క క్షణం నిలకడగా ఉండదట. ఇక్కడ పురాణం ఉన్నట్టే ఉంటుంది. ఇదిగో ఇంకో పావుగంటలో అయిపోతుంది, రాగానే ఇడ్లీలు నెయ్యి పెట్టే అని ఇక్కడి నుంచి ఫోన్లో ఇది చెప్పడం పాటు అలాగే ఏది పెట్టాలో అదే పెడతారు. వెళ్ళి ఫోన్ వచ్చామని చెప్పుకోవచ్చు. ఎంత భయంకరమైంది మనస్సు. అస్సలు నిలకడగా ఉండదండి, అదే ఉండదు తెలియదు. కానీ అందులో ఒత్తప్పుడు ఏ సినిమా అయినా చూసినప్పుడు నిలకడగా ఉంటుందేమో, కానీ పురాణం దగ్గరికి వచ్చేసరికి మీలాంటి జ్ఞానం గురించి చెప్పట్లా. నేను చెప్పేది మనస్సు టిక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. నిమిషాలు వెళ్ళిపోతుంది అనమాట. లోపలికి వచ్చే ముందు నేను ఆటో స్టాండ్లో పెట్టానో లేదో, కారు దానం వేసానో లేదో, ఏం చేశానో అన్నీ బెంగలు అనమాట. అప్పుడప్పుడేమో జేబులో డబ్బులు ఉన్నాయో లేదో అని చూసుకుంటూ చూసాను. మనస్సుకి ఆ లక్షణం ఉన్నది, చపలత్వం. అందుకని నా మనస్సు అనే ఈ కోతిని నువ్వు దృఢం భక్త్యాబద్ధవ, భక్తి అనే తాడుతో కట్టేసి పట్టుకుపో, ఆడించు నీ ఇష్టం వచ్చినట్టు. అప్పుడు నాకు లాభం ఏమిటంటే నా మనస్సు అనే కోతి నీ దగ్గర ఉంటే ఇంకో తోటే పారిపోదు, నువ్వు బంధించావు కనుక నీ దగ్గరే ఉంటుంది. నీకు లాభం, నీకు ముష్టి వస్తుంది. నాకు లాభం, నీకు లాభం, ఇద్దరికీ మంచిది అన్నాడు ఆయన. నిజంగా ఆయన అలాగే చేయాలని కోరుకున్నాను రోజు మనం. అందుకని కోతితో పోల్చారు అక్కడ. ఆ కోతికి తన మనస్సు అనేదన్న మంచి పెడుతున్నాడు, తద్వారా మనలో ఉన్న చపలత్వం తొలగిస్తున్నాడు. అటువంటి చపలత్వం
అమరత్వం తొలగించేవాడిని ఆవిడ కట్టాలనుకున్నది. కట్టాలనుకుంటే దానికి మామూలు తాడు పనికిరాదు. ఈవిడికి కూడా భక్తి అనే ఒక గొప్ప పాశం కావాలి. ఆ పాశం లేనంత వరకు ఎవరికి దొరకడు. ఆ పాశానికి 2 అడ్డు వస్తాయట ఆయన్ని కట్టాలంటే. ఆయన భక్తి అనే తాడుతో కట్టే ముందు అడ్డొచ్చేవేమిటి? 2 అంగుళాలు. ఏమిటి? ఒకటి అహంకారం, మమకారం. ఇది చెప్పారు శ్రీధరు. 2 అంగుళాలు అంటే ఉట్టి మామూలు 2 అంగుళాలు కాదు, ఆవిడ పెద్ద తాడే తెచ్చింది. అహంకారం అని 1 అంగుళం, మమకారం 1 అంగుళం. మనందరికీ లోపల ఎప్పుడు కూడా అదే లోపల ఉండేది. 2 అంగుళాలు ఉన్నాయి. ఆ అహంకార మమకారాలు. నేను ఈ పని చేస్తున్నాను, నేను గొప్పవాడిని అనుకోకుండా ఉండలేడు మానవుడు. ఇది నాది అనుకోకుండా ఉండలేడు. 4 రోజులు ఉపన్యాసానికి వచ్చి కూర్చున్న చోటే మన అనిపిస్తుంది. మన్నాడు ఎవడన్నా మన సీట్లో కూర్చుంటే ఏమమ్మా నేను ఇక్కడ కూర్చున్నాను, కొంచెం ముందుకు తెలుగు, ఇది నా సీటు అంటున్నాం. ఇది మన సీటు. అసలు ఈ భూమి మీదే లేదు మనకి సీటు. ఎక్కడుందో సీటు మనకి తెలియదు. మన ఫేట్ ఎక్కడుంటే అక్కడ మన సీటు, అక్కడ తీస్తారు మనకి గేటు. అంచేత ఈ దిక్కుమాలకి ఇంత మమకారం ఉంటుంది. ఈ మమకారం నుంచి బయటికి పడలేము మనం, ఎట్టి పరిస్థితుల్లో పడలేమన్నమాట. ఇన్ని కబుర్లు చెబుతాం కానీ 7 రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ ఖాళీ చేయాలంటే నాకు అనిపించవచ్చు చెప్తాను. అలాగే గెస్ట్ హౌస్ పంపించలేదు కదా మరి దిక్కుమాలు కూడా. అంతటి భయంకరమైనది మానవ లక్షణం. ఆ అహంకారం, మమకారం యశోదలో ఇంకా ఉన్నాయి. భక్తులే లేదు కానీ ఇవి అడ్డం పట్టడం వల్ల కట్టలేక 2 అంగుళములు తగ్గింది. పైకి కథలా కనపడితే ఇందులో ఇన్ని అంతరార్థాలు ఉన్నాయి. ఆ 2 అంగుళాలు తక్కువ రాగానే వీడు పాప ఆ విషయం మర్చిపోయి మళ్ళీ ఇంకోతాడు అట్టు వచ్చి ముడి వేసింది. మళ్ళీ కట్టపోయింది. 2 ఇంచెస్ తగ్గింది. వెండికి ఒక్క పాసింపు బంధింప అంత్య పరత్తయ్యే. మళ్ళీ 2 అంగుళాలు తగ్గింది. ఇంకోతాడు పట్టుకొచ్చిన తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రమ్మరం సుతుగట్టం బొద్ద తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొద్దగట్టం వశమే. ఆ తల్లి లోపల ఉన్న తాళ్ళు ఎన్ని తాళ్ళండి? పశువుని కట్టే తాళ్ళని పట్టుకొచ్చింది. ఈయన పశుపతి, ఆయన్ని కట్టడానికి పట్టుకొచ్చింది. తాళ్ళని పట్టుకొచ్చి ఒకదాని కొట్టి ఉదాని కొట్టి గుడేసింది. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రావాలి, ఈ తాళ్ళు గుడేస్తున్నప్పుడు ఈయన పారిపోలేదా అని. కాదు, మా అమ్మాయి ఏం చేస్తూ చూద్దాం అలాగే ఉండిపోయాడు. అస్తమాటు పారిపడాయినా ఒక అవకాశం ఇస్తాడు. అందుకని ఆవిడ కట్టిన తాడు కట్టినట్టే కడుతున్నది. ఎన్ని తాళ్ళు కట్టినా బొజ్జ తిరిగి రాదయ్యే. ఆ బొజ్జ మాత్రం దొరకట్లా. ఎందుకని అంటే మామూలు బొజ్జ కాదంటున్నారు పోతనయా. జగజ్జాలములున్న బొజ్జ గట్టం వశమే. ఇన్ని లోకములున్న బొజ్జ ఒక్క భూమండలం కట్టాలంటే ఎంత తాడు కావాలి? ఇటువంటి భూలోక, భువనలోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది సమస్త లోకాలతో భువన బ్రహ్మాండములతో ఉన్న ఈ బొజ్జని కట్టాలంటే ఈ రజ్జు సరిపోతుందా? సరిపోలేదు. అందుకే వల్లగా లేదు. బాబు 2 అంగుళాలు తగ్గుతూనే ఉంది. ఒళ్ళంతా చెమట కట్టేసింది. యశోదకి చెమట పెడితే మధ్యలో నువ్వెందుకు లేచిపోయి తల్లి? అసలు కట్టినవాడికి ఏం లేదా? ఉపన్యాసం నేను చెబుతుంటే కింద వాడు దగ్గరట్టుగా అసలు యశోద అక్కడ పాటలు పడుతుంది. యశోద లేచి చెడిపోతుంది. ఏం చేస్తాం? కట్టలేక విసిగిపోయి ఆవిడ విసిగిపోదా. ఒళ్ళంతా చెమట పట్టేసింది. ఉత్తరీయము దార కొమ్ము జారిపోయింది. కట్టడానికి తనని కట్టాలనుకుంటూ ఉంటే ఆ తల్లి మీద జాలి పడిపోయాడు. పాపం మా వెళ్ళి తల్లి ఏదో అప్పుడప్పుడు పాలించింది, కష్టమైన పోసి పెట్టింది. నా బాగుని తొడగని కూర్చోబెట్టుకుంది. ఇంకెందుకులే ఏడిపించడం. ఈలోపు ఇక్కడ తగ్గింది అహంకారం. పాపవాడు నేను ఇంకా కట్టలేనేమో, నా వల్ల కాదేమో అంది. నా వల్ల కాదు అనడమే శరణాగతి. ఈ తాడు నాది కాదు, ఈ కృష్ణుడు నావాడు కాదు, నేను కట్టలేను అనుకోగానే అహంకారం, మమకారం తగ్గాయి. పోన్లే అన్నాడు, జారిపడ్డాడు. దొరికానులే అన్నాడు. ఈయన దొరికాను అనగానే ఇంక వేరే తాడక్కర్ లేకుండా సరిగ్గా 2 అంగుళాలు సరిపోయింది. కట్టేసింది. వెళ్ళబోయింది ఆవిడ. ఇన్ని తాళ్ళు పట్టుకొచ్చి కట్టితే దొరకలేదు. ఉన్న చోటే కూర్చుని మళ్ళీ కట్టబోతే ఈ తాడికే దొరికాడు. అన్న ఏం మాయో ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. నివ్వెరపోయింది. అప్పటికే నీరసం వచ్చిందేమో, చేతులు లాగేసేమో, పాప బాగా లాగి ఇక్కడ లాగి ఉన్నాయి. వెళ్ళిపోయింది లోపలికి. సంగడి తిరిగడి శంభుడు పక్కనే తిరిగే శివుడికి పట్టలేదు ఆ భాగ్యం. అంగాశ్రయైన సిరియు వక్షస్థలం మీదే నిత్యం ఉండే లక్ష్మీదేవికి దక్కలేదు ఇప్పుడు ఆయన కట్టే భాగ్యం. ఈయన మెడలో కట్టాడు తాడు తప్ప ఆవిడకి అట్లా అంచారు. ఆ అవకాశం కుదరదు, ఏమిటో తెలియదు. ఏమో భవిష్యత్తులో చెప్పలేమో. ఆడవాడిని మగవాడికి తాడు కట్టే రోజు రావచ్చు కాక కలి ప్రభావాలు చెప్పలేక ఇప్పటికే హైదరాబాద్ ఏదో గొడవ. మేమే ఎప్పుడు ఎందుకు కట్టించుకోవాలి, మీకు ఎందుకు కట్టకూడదు చెప్పలేము. కాలప్రభావం.
కట్టడానికి కుదరలేదట ఆయన్ని పాపం. ఆ ఆత్మజుడై ఉప్పొంగెడ్డి పద్మజుడును, నేను ఆ శ్రీకృష్ణుడికి కొడుకుని, ఆయన బొడ్డులోంచి పుట్టిన వాడిని, ఆయన బొడ్డులోని తామర పువ్వులో గుడ్డులాగా చంటి గుడ్డులాగా ఆడుకుంటాను అనుకున్న బ్రహ్మగారు కట్టలేకపోయాడు ఆయన. గోపాంగన క్రియ కరుణ వడయరఖిలేశ్వరుచేన్. ఇంతమంది ఆ యశోదలాగా శ్రీకృష్ణుడు అనుగ్రహానికి ఒక్కడు రోజుకోలేకపోయారండి యోగం. ఇప్పుడు కావాలనే దొరికాడు. వీళ్ళు ఏం చేసినా దాని వరకు ఇంకో కారణం కూడా ఉంటుంది. ఆవిడ లోపలికి వెళ్ళింది. ఆ బ్రేపల్లిలో నందుడి ఇంటిలో 2 మద్ది చెట్లు ఉన్నాయి, జంటగా పక్కనే కవలాలు అన్నమాట, ట్విన్స్. ఆ చెట్లు పడగొట్టాలి, వాటికి శాప విముక్తి కలగజేయాలనుకున్నాడు ఆయన. ముందు కుబేరుడి కుమారుడు నలకోమర మణిగ్రీవులు అనేటటువంటి వాళ్ళు నారదుని శాపం వల్ల అలా అయిపోయారు అనగానే ఈ కథ వింటున్న పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది. నారదుడు తొందరపడి ఎవరిని శపించడే, ఆయన మహాత్ముడు. అటువంటి నారదుడు కూడా శపించాడంటే కారణం ఏదో ఉండాలి. ఎవరా నలకోమర మణిగ్రీవులు? నారదుడేలా శపించను, వారావృక్షత్వమునకు వచ్చిన పనికి కారణ వెయ్యది, యోగికులారాధ్యయరుంగ చెప్పుమయ్య వినియద. నాకు వచ్చిన తప్పులు ఏమిటంటే ఈ భాగవతం అనేసరికి వచనంతో సైతంగా పద్యం సమస్తం పూర్తిగా కంఠస్థం అవడం వల్ల అప్పుడప్పుడు కొన్ని పద్యాలు కట్ చేస్తాం తప్పనిసరి. పద్యాలు మరీ ఎక్కువైపోతాయి, కానీ అవన్నీ తన్నుకు వచ్చేస్తే అంత ప్రేమతో కూడిన పద్యాలు, మాధుర్యంతో కూడిన పద్యాలు. వదల బుద్ధి కాదు, ఒక అక్షరం వదిలేస్తే అపచారం చేసినంత బాధ కలుగుతుంది. అప్పుడప్పుడు కొన్ని కట్ చేసి సారాంశం చెప్పినా సరే ఏం పద్యాలు, ఏం మాధుర్యం అంటే నిజంగా శరీరం గగురు పొడిస్తాయి అనమాట. ఆ కథలు చదివే కొద్ది ఎన్నిసార్లు చదివినా మళ్ళీ కొత్త. పొద్దున్న అన్నం తింటాం, మళ్ళీ రాత్రి రెడీ అయ్యాక రాత్రి కాబట్టి ఈలోపు 60 సార్లు రెడీ పెట్టాలి కదా. మాధుర్యం పద్యాలు కూడా ఎన్నిసార్లు చదవండి, ఎన్నిసార్లు చెప్పండి. ఈ భాగవంతం నేను ఎన్నిసార్లు చెప్పాను, మీరు ఎన్నిసార్లు విన్నారు. మొన్న మధ్యన ఫిబ్రవరిలో వెంకటేశ్వర స్వామిలో చెప్పాం కదా, మళ్ళీ ఇక్కడ మళ్ళీ భాగవతం చెప్తున్నాం కదా, మళ్ళీ రేపు పొద్దున్న 4 రోజులకి మళ్ళీ భాగవతం చెప్పండి అన్న ఆశ్చర్యపోకండి. అందువల్ల 18 పురాణాల్లో ఎక్కువసార్లు చెప్పినది ఆ భాగ్యం భాగవతానికి వచ్చిందన్నమాట. ఎక్కువసార్లు భాగవతం చెప్తాం. దేవీ భాగవతం కానీ, స్కాంద పురాణం కానీ, ఆ స్కాంద పురాణంలో కాశీఖండం కానీ, నారద పురాణం కానీ, ఇవన్నీ మ్యాక్సిమం ఒక 5 సార్లు 6 సార్లు చెప్పుకుంటాం. సుందరకాండ, రామాయణం అంటారు కొంచెం ఎక్కువసార్లు చెప్తాం. ఇంకా భాగవతమా 1986 నుంచి ఇప్పటికీ 22 ఏళ్ళు అయింది. ఈ 22 ఏళ్ళుగా ఎన్ని వందల వేల సార్లు చెప్పారో నాకు తెలియదు. నా ద్వారా కొన్ని వందల సార్లు ఉన్నవాడు విజయవాడ నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు. అక్కడ బృందావనం వచ్చారు, నైమిషారణ్యం వచ్చారు, తర్వాత సుఖస్థలంలో చెప్పుకున్నాం. అక్కడ ఇక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళనివ్వండి మళ్ళీ అదే. హరిప్రసాద్ గారు కూడా అదే మాట మళ్ళీ ఈసారి కూడా భాగవతం అండంలో రాసి ఆ మాధుర్యమే వేరు. సరే పాప ఆవిడ లోపలికి వెళ్ళగానే ఈయన చెట్లు పడగొట్టడానికి ఎందుకు వెళ్ళాడని ప్రశ్నించారు. నారదుడు ఎందుకు చెప్పించాడు, వాళ్ళు అలా చెట్లు అయ్యారంటే ఏం పని చేసి ఉంటారు, ఆయన ఎలా పడగొట్టాడు ఆ కథ చెప్పమనగానే అప్పుడు ఆయన చెప్పాట. చెబుతున్నారు, మున్ను కుబేరుని కుమారుడిరువురు నలకోవర మణిగ్రీవులను గుహ్యకులు శంకర కెంకరులై అహంకరించి వెండి కొండ మీద పాడిడి చేడియలంగుడి కొని కరేడు సంగతంబులైన ఏనుంగుల భంగి సురంగంబులైన మందాకిని తరంగంబుల వ్యవస్థులై జలక్రీడలాడుతున్న సమయంబుల దేవర్షి అయిన నారదుండచ్చోటికి విచ్చేసిన చెచ్చరణ చెలువులు వలువులు ధరించిరి మదిరాపాన పరవశులు గావున వారుడు వ్యవస్థులై వెలంగుతున్న నారదుండు వారల శపించువాడి ప్రతీకంబుగా ఒక గీతంబు పాడి వినుము అని రాశారు పోతన గారు. వచ్చిన పూర్వం కుబేరుడికున్న కొడుకుల్లో ఇలవిల అనేటటువంటి వాడి సంతానం కనుక కుబేరుడికి ఐలవీరుడు అని కూడా పేరు. ఆ కుబేరుడి కొడుకులు నలకోబరుడు మణిగ్రీవుడు. ఈ నలకోబర మణిగ్రీవులు అనేవాడిద్దరూ కూడా గుహ్యకులు, యక్షులు, అందగాళ్ళు, చాలా అందంగా ఉంటారు. అందుకు చూడండి, పూర్వం అందంగా ఉంటే నలకోబరుడు అని పోల్చేవారు. యక్ష తనయందు జయంత వసంత కంతులను చక్కదనంబునం గెలువదాలడివాడని అలసాని పెద్దం రాయడానికి కారణం అదే. నలకోబర సన్నిభున ధరామురున్ అని అంటారు. నలకోబరుడు చాలా అందంగా ఉంటాడు. మన్మధుడు, వసంతుడు, నలకోబరుడు, జయంతుడు ఇంద్రుడి కొడుకు, వీళ్ళందరినీ సుందరులు అంటారు. ఎవరైనా అందంగా ఉంటే వాళ్ళతో పోలుస్తారు అన్నమాట. అటువంటి అందగాడు నలకోబరుడు, అంత అందగాడు మణిగ్రీవుడు. వీళ్ళు ఎప్పుడు నవయౌవనంలో ఉంటారు. వాళ్ళ వయస్సు ఎప్పుడు 3 బదులు 30 ఏళ్ళే. అందుకే దేవతలందరికీ త్రిరసులు అని పేరు. త్రి అంటే
3 దశ అంటే 10, త్రిదశులు అంటే 3 బదులు 30 ఏళ్ళు అనమాట. ఎన్నాళ్ళైనా పెరగనమండి, వాళ్ళ వయస్సు మాత్రం 30 ఏళ్ళు. అలాంటి ఈ సుందరులు ఒకనాడు కైలాసానికి వెళ్ళారు. ఆనాడు కైలాస పర్వతం మీద శివుడు పార్వతితో కలిసి తాండవ నృత్యం చేస్తున్నాడట. అద్భుతమైన నృత్యం చేస్తున్నాడు ఆయన. ఓ పక్కన పార్వతీదేవి నృత్యం చేస్తుంది, అంతకి రెచ్చిపోయి శివుడు నృత్యం చేస్తున్నాడు. ఆడినది గిరిరాజసుత నటరాజు మది రంజిలగా నారదుడు కలగానము చేయ, నారదుడు కలగానము చేయ శారదహాయిగా బిడియమీట నందీసుడు తగ నృత్యము చేయ భరతుడు దధీమని కొనగోలు మీట. ఆనాడు పార్వతీదేవి నృత్యం చేస్తోంది, శివుడి మనస్సు పొంగిపోతున్నది, పరవళ్ళు తొక్కుతున్నది. ఓ పక్కన నందీశ్వరుడు, మరో పక్కన నారదుడు పాడుతున్నాడు. శారదాదేవి జగన్మాత ఆ తల్లి కచ్చెపి అనే వీణ మీటుతోంది. భరతుడు నృత్య శాస్త్రవేత్త, ఆయన అక్కడ తగిన రీతిలో స్పందిస్తున్నాడు. ఆ సమయంలో నలపోవరం మణిగ్రీవులు అక్కడికి వచ్చి ఈ నృత్యంలో చిన్న లోపం ఏంటంటే మధ్యలో వాయించేవాళ్ళు ఆ రోజు రాలేదుగా, అందుకని వీళ్ళందరూ చెరో బ్యాండ్ మేళం పెట్టుకుని మధ్యలో వాయించారు. ఆ మధ్యలో వాయిస్తూ ఉంటే పరమేశ్వరుడు మరింత పరమశుడై అద్భుతమైన నృత్యం చేశాడు. నృత్యావసానం అయ్యాక ఆయన వాళ్ళని దగ్గరికి పిలిచి, అబ్బాయిలు మీ నాన్న పేరు నిలబెడుతున్నారా, ఈరోజు మీరు మధ్యలో వాయిస్తూ ఉంటే నేను పరవశించి తాండవం వాడాను, ఇదిగో మీ ఇద్దరికి ఉద్యోగం ఇచ్చేశాను. పెర్మనెంట్ పోస్టింగ్, అటాక్ పోస్ట్ కాదు. మీకు ఎంత జీతం కావాలంటే అది తీసుకోండి, నేను నృత్యం చేసినప్పుడల్లా వచ్చి బ్యాండ్ మేడం వాయించండి అన్నాడు ఆయన. పొంగిపోయారు. శివుడు అంతటి వాడి దగ్గర అద్భుతమైన ఉద్యోగం అది. అది ఉద్యోగం అంటే ఉత్తు యోగం, అది గొప్ప స్థితి వచ్చింది. కొద్ది రోజులు బాగానే ఉన్నారు, శివుడు ఇచ్చాడు, మమ్మల్ని అనుగ్రహించాడు. అక్కడ తర్వాత వస్తాడు దిక్మాల అహంకారాలు. కొద్ది రోజులు పోయాక ఆయన దగ్గర నిత్యం దగ్గరికి వెళ్తే ఆయన విలువ తెలియదటండి. ఎప్పుడైనా ఇదే ప్రమాదం గుర్తుపెట్టుకోవాల్సింది. గొప్ప గొప్ప పీఠాధిపతుల దగ్గర కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు, ధర్మకర్తలుగా వెళ్ళేవాళ్ళు, కొంతకాలం పోయాక ఎన్నో రకాలైన అహంకార మమకారాలకు లోనే భ్రష్టులైన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు శివుడు మనం బ్యాండ్ మేడం వాయిస్తే నృత్యం చేయగలరు కానీ మనం లేక ఆయన చేయగలరా అనుకున్నారు. అసలు మంది ఆయనదే ఉంది మోహం అనుకున్నారు. దీనితో అసలే కుబేరుడు కొడుకులు, డబ్బుకి లెక్కేముంది. మన కలియుగ దైవం వెంకటేశ్వరుడికే 14 crores అప్పించి ఇప్పటిదాకా వడ్డీ గుంజేస్తున్నాడు ఆయన. అటువంటి కుబేరుడు కొడుకులు డబ్బు ఉంది. ఇంకా అందం చెప్పక్కర్లా. ఎప్పుడు యవ్వనం, యవ్వనం, పదవి, ధనము, రూపం, ఇవన్నిటితో విద్య, ఇన్ని ఉంటే ఇంకా వాడిని ఎవడ పట్టుకోగలడు. అహంకారానికి గురైపోయారు. భయంకరమైనటువంటి తీవ్రమైన అహంకారం వచ్చిందిట. ఇక నృత్యానికి వెళ్ళడం మరి ఎగ్గొట్టేశారు. అప్పుడప్పుడు లీవ్ కూడా పెట్టకుండా. శివుడు పట్టించుకోడు, పోలాశంకరుడు ఆయనకి ఇంకా ఎవడొక్కే ఉంటే ఎవడకపోతే ఏదో వీళ్ళకి ఒక అవకాశం కల్పించాడు ఆయన. ఇలా ఉండగా దీనికి తోడేమైందిగా మద్యపానం అలవాటైంది, తాగుడు మొదలైంది. బెల్ట్ షాపుల దగ్గర ఎప్పుడు చూసినా వీళ్ళే. ఆ తాగుడుకు తోడు రంభ అనే అప్సరస నరకోబరుని వరించింది. ఈ అప్సరసలందరినీ వెంటెట్టుకుని తెగ తాగి గొడ్డింపుకుని ఇష్టం వచ్చినట్టు దసరా పనులు తిరిగారు. ఏ పేటలో చూసినా వీళ్ళు, అరణ్య పేటలో వీళ్ళే, బ్రాడీ పేటలో వీళ్ళే, రైల్వే లైన్లోనూ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరిగేశారు. ఇలా తిరగ్గా ఒకనాడు వీళ్ళు ఇలాగే తాగిన మైకంలో గొడ్డలిప్పుకుని ఆకాశగంగలో పోయిగా ఆ మందాకిని జలములలో ఒకడి మీద ఒకడు నీళ్లు తొలుకుంటూ ఆడుకుంటున్నారు. ఎవరూ రాదు కనుక అక్కడికి గొడ్డిప్పేసుకున్నారు. అక్కడికి వచ్చాడు నారదుడు. శివుడి దగ్గరికి వెడుతూ చూశాడు. పాపం ఈ స్త్రీలు ఏ స్థితిలో ఉన్నా అయ్యో మహర్షి వచ్చాడని సిగ్గుపడి బట్టలు కట్టుకున్నారు. కానీ తాగేసేవారుగా మైకంలో ఉన్నారు. అప్పటికి బాగా ఎక్కువైపోయింది కండకావాలి. మదిరాపాన పరవశులు అని సుస్పష్టంగా వేశారు పదం. ఆ మదిరాపానంతో లోపల మరో వ్యక్తి ఉంటే ఇక ఏం చేస్తారో తెలియదు అనమాట. ఈ మధ్యన ఒక ఆయన వచ్చాడు పీఠంలో, ఉపన్యాసం అయిపోయాక వచ్చి గురువు గారికి ఏం చెప్పేశారంటే కాళ్ళకి దండం పెట్టాడు. లేవడం, మళ్ళీ దండం పెడతాడు, మళ్ళీ అంటాడు గురువుగారు అంటాడు. ఎప్పటికీ లేవడం అయినా బాధ్యత దండం అంటే అప్పుడు పక్కాడు చెప్పాడు అనమాట. అయ్యా మీరు ఎన్ని చెప్పిన వాడు లేవడండి, లోపల వేరే మనిషి ఉన్నాడు.
అసలు రహస్యం అది. రాజ్యం మరీ ఎక్కువగా దండం పెడితే అనుమానించాలి, లేదు కొన్నాడు ఏం మరి తీర్థం ఉంది లోపల. అయితే ఒక స్థాయి దాటిపోయి వదలడాయి. నిజంగా చెప్తే వారు పావు గంట సేపు కాళ్ళు పీకేశాడు, గోల్డ్ పట్టేసుకుంటాడు. అసలు ఈ భక్తుల్లో ఒక్కొక్క ఇబ్బంది ఉంది. ఒక్కొక్క రోజు నేను నా దండాలు పెట్టించుకోవడం కూడా సామాన్యం అనుకోకండి, దాని అనగా చాలా శక్తి ఇవ్వాలి. ఓ రోజు కాలి బట్టల మీదకి దెబ్బ తగిలింది. ఆ రోజు వచ్చి 200 మంది ఆ బట్టలు లాగేసి పెట్టుకోవడం. అంచేత ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటే ఆ మనిషి అలా పట్టుకుంటే ఏమిటో అర్థమైంది నాకు. అప్పుడు నాకు భాగవతంలో ఇది గుర్తుకొచ్చింది. ఎందుకు చెబుతానంటే ఇదన్నమాట. లోపల మరో మనిషి వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వీళ్ళు కూడా అలాగే ఎవడైతేనేంటి మాకే ఉంటానట్టుగా అలాగే దిగంబరంగా వచ్చిన ఆయనకే చూస్తున్నారు, నువ్వు ఎవడైతే మాకేమిరా. అస్సలు పూర్వం చేయట్లా. హార్న కొట్టినాక రిక్షావాడి పరిస్థితి వాడేది. అప్పుడు ఆయనకి విషయం అర్థమైంది. ఎంత గొప్ప స్థితి నుంచి ఎంత అధపాతాడానికి పడిపోయారు, ఎంత దురదృష్టం. ఎక్కడి శివుడి దగ్గరికి వెళ్ళి మధ్యలో వాయించి ఆయన అనుగ్రహం పొందే స్థితి, ఎక్కడ ఈ మందాకిని జలంలో తాగి తప్పదాగి ఒడ్డెక్కువ తిరిగే స్థితి. ఎంత దురదృష్టవంతులు అనుకున్నాడు. ఆయన జాలి కలిగింది, కోపము కలిగింది, వీళ్ళని బాగు చేయాలనుకున్నాడు. అప్పుడు ఇలా అన్నట్టు ఆయన, సంపన్నుండొరుగానలేడు తనువున్ సంసారము నమ్మి హింసింపందూచు దరిద్రుడు ఎత్తువడి శుష్కీభూతుడై చిక్కి హింసింపండు అంజులనాత్మకున్ సములుగా చింతించు అట్లౌట తత్సంపన్నాంధుల గంజనోపు వినుమి దారిద్ర్యము ఐశ్వర్యం ఉంటే కొంతమంది తమ ఐశ్వర్యంతో లోకశ్రేయస్సు కోసం మంచి పనులు చేసి జీవితం చరితార్థం చేసుకుంటారు, ఇంకా గొప్పవాళ్ళు అవుతారు. కొద్దిమంది సంపదల వల్ల వ్యసనాల పాలవుతారు. మీరు ఆ రెండో కోవకి చెందినవారు. మహైశ్వర్యంతో గొప్ప పదవితో కన్ను మిన్ను కానక తిరుగుతున్నారే, ఇటువంటి మిమ్మల్ని ఏమనాలి? మీకు ఒకటే మార్గం. దారిద్ర్యం అంటే ఏమిటో రుచి చూపించాలి, శిక్షించాలి. సంపన్నాంధుల గంజనంబు వినువి దారిద్ర్యము హింపగం. డబ్బున్నప్పుడు కండకావరం పెరిగితే, అజ్ఞానం పెరిగితే, అటువంటి అజ్ఞానికి ఆ కండకావరం తొలగడానికి అంజనం ఏమిటి అంటే, మందు ఏమిటి అంటే ఇదిగో ఈ దారిద్ర్యం. దారిద్ర్యంలో ఉన్నప్పుడు తక్కిన వాళ్ళకి మళ్ళీ తిండి లేక అలవటించిపోతున్నప్పుడు అయ్యో నేను కూడా ఈ స్థితిలోకి వచ్చేసానే, డబ్బున్నప్పుడు సరిగ్గా లేనే అని గ్రహిస్తారు మీరు. ఎందుకంటే వాడికి ఆ కష్టం తెలుసు, తోటి వాళ్ళ కష్టం అంటే ఏమిటో తెలుస్తుంది కనుక హింసించరిగా ఏనాడు అహంకారం విడిచిపెడతారు. మీకు ఇదే శిక్ష. ఐశ్వర్యవంతుడైన కుబేరుడి కొడుకులం మేమేం చేసినా చెల్లుతుందనుకుంటున్నారు. అందుకే పెద్దలని కనీసం కలలో కూడా గౌరవించడం మానేశారు. మీకున్న కొవ్వు అడిగించాలి, మిమ్మల్ని బుధులు కలుపుట యొప్పును దేవతలలో కలపాలి. బుధులు అంటే దేవతలను ఒక అర్థం, బుధులు అంటే పండితులని మరొక అర్థం. అందరినీ సమానముగా దైవంతో సమానంగా చూడగలిగే స్థాయి వస్తే వాడిని బుధుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. పండిత సమదర్శన. బుధులన్నా పండితులన్నా వాళ్ళు, అంతేగాని చదువుకున్న వాళ్ళంతా పండితులు అవ్వలేదు. అందరిలో సమస్త ప్రాణులలో పరమాత్మను చూస్తే ఎవరి మీద ద్వేషం వస్తుందా? అప్పుడు మనం ఎవరిని తిట్టలేం, కొట్టలేం. అప్పుడు ఏ జంతువుని చంపలేం, నరకలేం. 5 లక్షణములు చెప్పారు ఇక్కడ నారదులు వారు వీళ్ళకి. ఐశ్వర్యం వల్ల, పదవి వల్ల, ఒకటి అహంకారం. ఈ అహంకారం వల్ల మదిరాపానం వంటి వ్యసనం, వ్యసనము వల్ల మూడవది హింస. ఈ జంతువులు కూడా పశువులు వేటాడేవాడు అదే, వేటకు వెళ్ళి ఆనందం పొందడం మహాపాపం. ఇది మూడవ లక్షణం చెప్పాడు ఆయన. మహాభయంకరమైనది. అసలు జంతువుని చంపడం అంటే, ఒక జీవిని చంపడం అంటే శివుడిని చంపడం అని చెప్పారు. పొరపాటును కూడా ఏ పురాణాలలో ఏ ఉపనిషత్తులలో జీవిని బలించి నువ్వు దైవానుగ్రహం పొందని చెప్పరా. అంతే. మూడవది హింస. హింసలో శారీరక హింస, మానసిక హింస రెండు వస్తాయి. ఇక నాలుగవది ఏమిటి అంటే ఆత్మహింస. తన తానే పాడు చేసుకుంటాడు. వ్యసనంలో చివరి పాడేది ఎవడండి? వాడికి అనారోగ్యం వచ్చి పడిపోతాడు. దీనివల్ల మొత్తం సకలములైనటువంటి రోగములు వస్తాయి. ఇది 5వ దుర్లక్షణం. ఈ విధంగా మీరు 5 రోగములలో పాల్గొతున్నారు, 5 వ్యసనముల పాల్గొతున్నారు, 5 నష్టాలు పొందుతున్నారు. దీని నుంచి మిమ్మల్ని బయట పెట్టకపోతే మీరు బుధులు అవ్వరు, మీరు పండితులు అవ్వలేరు, అందరినీ ప్రేమించలేరు. మీకు ఇదే అంజనం అని
ఇలా అన్నట్టు వాడికేసి తిరిగి ఏమన్నాడు? ఓరి మీరలు స్త్రీమదాంధులరు కావున భూలోకంబున అర్జున తరువులై 100 దివ్య వర్షంబులుంటుండట మీద గోవింద చరణారవింద పరిస్పందంబున ముక్తులరై నారాయణ భక్తులరై పరమసాధు భావ శ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులరై ఎదరునాదు వాక్యము కథనన్నాడు. ఓరి మీరిద్దరూ కూడా స్త్రీలతో కలిసి మదాంధులి తాగుతున్నారు గనక మీకు ఇదే నా శాపం. భూలోకంలో జంటగా మద్ది చెట్లై కొట్టండి. 1 రోజు 2 రోజులు కాదు, 100 దివ్య సంవత్సరాలు ఉండండి. ఆ తర్వాత కొంతకాలానికి అక్కడికి శ్రీమన్నారాయణుడు వస్తాడు. ఆనాడు ఆయన పాదముల స్పర్శ మీకు తగులుతుంది. ఆ గోవింద చరణారవింద పరిస్పందం వల్ల ముక్తి పొందండి, నారాయణ భక్తి పొందండి, సాధు భావాసక్తి పొందండి. ఆపై సురలోక వ్యక్తులవ్వండి, దేవలోక వ్యక్తులవ్వండి. ఇది నా వాక్యం అని శపించి వెళ్ళిపోయాడు. ఆ క్షణమే డామని భూలోకంలో కుప్పకూలిపోయారు వాళ్ళు. ఇదిగో ఈ రేపల్లెలో జట్టగా మద్ది చెట్లై ఉన్నారు పక్కనే. అప్పుడప్పుడు కొమ్మలు ఇలా తగిలించుకుంటూ అన్నయ్య తమ్ముడా మనం ఏమైపోతాము, ఎప్పటికైనా కృష్ణుడు వస్తాడా, రంభా ఇంకా జీవితం బట్టి రామదోరికి వెళ్ళం బాబోయ్ మా గొంతు బాబు ఈ షాపులు ఏవిని అనుకుని పాపం అనుకుంటున్నారట. అంటాం కానండి దిక్కుమాలు కూడా మళ్ళీ బాగుపడమండి అటే పోతుంది మనస్సు. వాళ్ళు కొంత గొప్పవాళ్ళు, అది వేరే విషయం, వాటి పక్కన వాడు. అందుకే నారద పురాణంలో నారదుల వారు ఒక మాట చెప్పారు, గుంటలో పడుకున్న కుక్కతో సమానంటే మన మనస్సు. కుక్కలు ఏం చేస్తాయంటే పూర్వం పొయ్యి వెచ్చగా ఉంటుందని అందులో పడుకునేవిట, ఆరిపోయిన పొయ్యిలు. ఆ ఇంట్లో పొద్దున్నే వచ్చి ఒక దెబ్బ కొట్టగానే డుంగుని మారిపోతుంది. చిచ్చి కొట్టింది ఇంటేవిడ, నాకు పౌరుషం వచ్చింది, ఇంకా ఎప్పుడు ఈ గుంటలో పడుకోకూడదు అంటుంది. మళ్ళీ పావుగంట పైకి తోక ఒప్పుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడే పడుకుంటుంది. మళ్ళీ ఎవడు కొడుతుంది, మళ్ళీ రాకూడదు అనుకుంటుంది. ఇది అంతే. ఈ తప్పుడు మనకి చేయకూడదు అనుకుంటాంట. మళ్ళీ ఒక గంట పైకి మామూలే. సిగరెట్ కాల్చేవాడు చూడండి, ఆ కాసేపు మానేస్తానంటాడు, మళ్ళీ మామూలు ఎడింగ్ అంటాడు. అంతే. ఎన్ని చెప్పండి మానవుల యొక్క లక్షణములు ఇవి తప్పవు. ఇవంతా ఏమిటంటే దీనికి సాధన చెయ్యాలి. ఒక అదృష్టం మాత్రం ఉన్నది. ఎవడు ఎలా తిరిగినా ఏం చేసినా సరే భాగవతాన్ని సప్తాహ దీక్షతో విన్నాడంటే మాత్రం వాడికి ఖచ్చితంగా పునర్జన్మ ఉండదు. అది మాత్రం భాగవతంలో పద్మపురాణాలు ఇప్పుడు కొంచెం శ్రద్ధగా ఉన్నాయి. విన్న కాసేపు మాత్రం శ్రద్ధగా ఉన్నాయి. భాగవతంలో పద్మపురాణ మహిమలో కూడా భాగవత సప్తాహ మహిమ చెప్పారు. అందులో గోకర్ణోపాఖ్యానంలో దుందుకారుడు అనేటటువంటి వాడు భాగవతం వింటాడు, పిశాచి జన్మ పోయి వాడికి వైకుంఠం నుంచి విమానం వస్తుంది, వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ కథ వింటున్నటువంటి భక్తులు ఒకడు లేచి, అయ్యా ఇక్కడ ఎంతమంది విన్నామండి, కానీ దుందుకారుడి కోసం విమానం వచ్చింది, మా కోసం విమానం రాలేదేమంటే అడిగాడు. వాడు బలి అడిగాడు అయితే. అప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా, కథ చెప్పిన సుకుడు ఆ విన్నవాడు తాను చేసిన పాపానికి పశ్చాత్తాపంతో ఎంతో భక్తితో మనస్సులు అగ్రం చేసి విన్నాడు, అందుకని విమానం వచ్చింది. మీకు అంత కష్టం లేదు కనుక దర్జాగా కూర్చుని ఈ పూట ఎప్పుడు వస్తుందా ప్రసాదం, ఇంటి దగ్గర మర్చిపోయానా సెల్ అనుకుంటూ కొంచెం భక్తి లేకుండా రాదు. ఆ వస్తున్నప్పుడు కొంచెం తేడా ఉంది ఆ భక్తిలో, అందుకని మీకోసం విమానాలు రాలేదన్నారట. అయ్యో లోటిదన్నమాట. గుర్తుపెట్టుకోండి, కాసేపట్లో విమానాలు వస్తాయి. ఎవరు విన్నారో వాళ్ళకి విమానాలు వస్తాయి. విమానం రాలేదు అంటే మనం రెండల్లో రావు. అప్పుడు వాళ్ళకి అర్థం, మీరే బెంగెట్టుకోకండి, ఇలా అయితే ఎప్పటి నుంచి రావండి, విమానంలో వెళ్ళిపోతే ఇక్కడ అరటలపేటలో మా బిల్డింగ్ ఏమైపోను అని. ఇప్పుడు వెంటనే రాదు, వయస్సు మీరేక ఆయుర్దాయం తీరేక అప్పుడే వచ్చి తీసుకెళ్తాడు. ఇప్పుడు వింటే అప్పుడు వస్తుంది విమానం. రిజర్వేషన్ ఇది 90 రోజుల ముందు ఇచ్చే దిక్కుమాల రైల్వే రిజర్వేషన్ కాదు ఇది. ఇప్పుడు వింటే 30 ఏళ్ళకో 25 ఏళ్ళకో 70 ఏళ్ళకో మనకు 100 ఏళ్ళకో 70 ఏళ్ళకో మృత్యు వచ్చే టైంలో అప్పుడు రిజర్వేషన్ అన్నమాట సీట్ ఇస్తారు. ఇప్పుడు వెళ్ళదనుకోండి, అప్పుడు విందామని అది వెయిటింగ్ లిస్టే. ఇది కన్ఫర్మ్ అవ్వదు, ఎందుకంటే తక్కువ ఉంటుంది పక్కన, అక్కడికి వెళ్ళేవాడు ఉన్నారు. అందువల్ల గుర్తుపెట్టుకుని రోజు వచ్చి హాయిగా వచ్చి మీ సీట్లో మీరు ముందుకు వచ్చేసి ఇంకొంచెం కూర్చుంటే పాప వెనకాతల చిట్ట చివరి దాకా ఇవ్వాల్సి వచ్చేది ఒక్కసారి చూస్తే తెలుస్తుంది పాపం. అంచేత వాళ్ళకి కొంచెం తోటి ఇవ్వడానికి వీలుగా లోపల బాగా ముందు కూర్చుంటే ఆ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా గ్యారంటీగా సీట్లు ఇచ్చేస్తున్నాను. నేను ముందే చెప్పేశాను, ఆ వెంకటేశ్వర స్వామి వారికి మా వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు అన్నారు, వీళ్ళందరికీ కూడా ఆయువు తీరిన తర్వాత మాత్రమే విమానం పంపించు అన్నాను, అప్పుడు వస్తుంది. ఇప్పుడు మాత్రం బెంగెట్టుకోదు, బయట వెళ్ళిపోయాక విమానం వెళ్ళిపోతారు. ఒకటి విమానంలో మీరు వెళ్ళిపోతారు, వెళ్ళిపోతున్న శ్రోతలు వద్దునప్పుడు సందేహం లేకుండా. సరే పాపం ఇప్పుడు వాళ్ళిద్దరూ కూర్చుని ఎప్పుడైనా మనకి ఇంకా కృష్ణుడు వస్తాడా, ఆయన పాదస్పర్శను నోచుకుంటామా,
మనకి మోక్షం రాకపోతుందని చూస్తున్నారు. ఇందుకే తల్లి చేత కట్టించుకున్నాడు ఈయన. ఆవిడ లోపలికి వెళ్ళడంతో ముద్దుల దక్కని పెట్టడు మద్దుల కొల్పంగ దలచి మసలక తానా మద్దికవ ఉన్న తోటికి గ్రద్దన రోలీడ్చుకొనుచుకురు అన్న జనీయం. ఆ టక్కరి బాలుడు, ఆ కపట బాలుడు, బాలుడు కాదు బాలుడుగా ఉన్నాడు. అదనమాట. అసలు బాల శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. మామూలుగా చిన్న పిల్లవాడని ఒక అర్థం. గ్రహణ ధారణ పటుర్బాల, మనం విన్నది గ్రహించింది జ్ఞాపకం పెట్టుకుంటే వాళ్ళంతా బాలుడే. విన్నదంతా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బయటికి వెళ్ళాక పురాణం ఏం జరిగిందని అడిగితే అదే ఆలోచిస్తున్నానండి అంటే వాడు బాలుడు కాదు. విన్న దాంట్లో కొంతైనా బాగా జ్ఞాపకం పెట్టుకుంటే కథని. దిక్మాలు కూడా ఏంటంటే విమానాలు గుర్తుకొస్తాయి కానీ కథ గుర్తుకురాదు మనకి. ఇలాంటి పగోడీల గురించి పగోడీలు గుర్తుండిపోతాయి, ఈ చెవులో వెంట్రుకలు గుర్తుకుంటాయి, అసలు కథ గుర్తుండదు కొందరికి. అలా కాకుండా మొత్తం మీద ప్రధాన కథ గుర్తుపెట్టుకుంటే వాళ్ళంతా బాలుడే. రెండవది బాల శబ్దానికి బాలేది మూర్ఖ, బాలహ ఇది మూర్ఖ. బాలుడు అంటే మూర్ఖుడు కూడా అర్థం. అందుకే శిశుపాలుడు గురించి ఏమని చెప్పారు మనకి భాగవతంలో సప్తమ స్కంధంలో? ముందు బాలుండకు శిశుపాలుడు అంటే అక్కడ మూర్ఖుడు అని అర్థం అన్నమాట. ఈయన ఇక్కడ సమస్త లోకములు ఎక్కడున్నాయో ధారణ చేసినటువంటి ఈ టక్కరి బాలుడు, కపట బాలుడు ఏం చేశాడు? రోజు ఈడ్చుకుంటూ ఆలస్యం చేయకుండా ఆ చెట్ల దగ్గరికి వెళ్ళాడు. రెండు చెట్లు ఇలా ఉన్నాయి, మధ్యలో దూరాడు, ముందుకు వచ్చేసాడు. ఆ రోజు అడ్డం పడింది, ముందుకు రోజులు గుంజాడు. ఆయన కుదడంతో వేళ్లతో సైతంగా చెట్లు ఢామ్మని కింద పడిపోయాయి, కుప్పకూలిపోయి. ఆ క్షణమే అందులో నుంచి అగ్నిజ్వాల వంటి తేజస్సుతో మహాపురుషులే వచ్చారు. శాప విముక్తి పొందినటువంటి కారణం చేత వాళ్ళకి తేజస్సు వచ్చేసింది. నలకోబర మణిగ్రీవులు అగ్ని తేజస్సుతో వచ్చారు. అటువంటి రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు కృష్ణుడికి, ఆ బాలకృష్ణుడికి. హే కృష్ణ, హే మాధవ, పరబ్రహ్మం పురుషాయ చ అవ్యయాయ చ. ఓ చోట సంబోధన, ఓ చోట ఏమో చతుర్థి విభక్తి వాడారండి. ఇక్కడ తమాషా కొన్ని చోట్ల సంబోధించి ఓ కృష్ణ, ఓ మాధవ, ఓ బ్రహ్మన్ అన్నారు. పురుషుడువు, అవ్యయుడువు, మాధవుడు అయిన నీ కొరకు నమస్కారం అన్నారు. వాడు నీకు నాశనం లేదు, అక్కడ తేడా లేకుండా అంతా వ్యాపించి ఉంటావు, అటువంటి నీకు నమస్కారం. నువ్వు పిల్లవాడి రూపంలో ఉన్నావు, నువ్వు పిల్లవాడివే కాదు. బాలుడవే నీవు, పరుడవు, నీవు బాలుడవు కావు, పరబ్రహ్మని. అనాలంబుడవు, నీకు ఎవరి ఆసరా అక్కర్లా, నీ ఆసరాతో సృష్టి నడుస్తోంది. కానీ అధిక యోగివి, మహాయోగివి నీవు. ఆద్యుడవు, సృష్టికి మొట్టమొదటి పురుషుడు నువ్వు. ఆద్యుడంటే నువ్వే. తను స్థూలాకృతియగు ఈ విశ్వము నీలీలా రూపమండు నిపుణులు కృష్ణ. ఈ స్థూలంగా కనపడుతున్న భూగోళాలు, సమస్త లోకములు ఇవన్నీ కూడా నీ లీలారూపమట. ఈ లోకముల కింద కనపడుతున్న ఈ గోళములు లోకములు కావు, నువ్వు ఆడుకునే ఆట వస్తువులు, క్రీడా పరికరాలు ఇవన్నీ కూడా. ఆడుకుంటావు వీటితోను. మేము అదృష్టవంతులం. ఎంతకాలం నారదుడు శపించాడు అనుకున్నాం, కానీ నారదుడు పెట్టింది శాపం కాదు, మాకు వరం అన్నారు. వాడు పూర్వం దశరథ మహారాజు వేటకెళ్ళాడు. అక్కడ శ్రవణ కుమారుడిని ఏనుగురు కొట్టేశాడు. ఆ శ్రవణ కుమారుడు చచ్చిపోగానే ఆ తల్లిదండ్రులకి ఈయన మంచినీళ్ళు ఇస్తే వాళ్ళు విషయం తెలుసుకుని ఏమన్నారట, ఒరే మా అబ్బాయి తప్పేసావు, మేము గుడ్డివాడడం, నువ్వు కూడా మాలాగే పుత్ర శోకంతో చచ్చిపోని చెప్పించారు. అప్పుడు ఆయన ఎగిరి గంతులేసాడు, చక్కలు కొట్టుకున్నాడు. ఎందుకంటే నాకు అసలు పిల్లలే లేదు, ఈ శాపంతో అయినా పిల్లలు పుడతారు కోరుకున్నట్టు బాబాయ్. అంతే కదా, పిల్లలే లేనప్పుడు పుత్ర శోకం అంటే అప్పుడు ఆశపడ్డాడు, ఓహో ఈ శాపం వల్ల పిల్లలు పుడతారేమో అని. తర్వాత తగ్గండి, ఎంత బాధో నాకు తెలుస్తుంది ఇప్పుడు. అలా ఇప్పుడు శాపం ఇప్పుడు వరమైంది అంటున్నారు వీళ్ళు. ఎందుకని? తపస్వి వాక్యంబులు తప్పవయ్యన్ నెపంబునంగంటిమి నిన్ను చూడన్ తపంబులొప్పెన్ మముతావకీయ ప్రపన్నులం చేయుము భక్తమిత్ర. తపస్వి అయిన నారదుని మాటలు తప్పలేదు, అది వరం, శాపం కాదు. ఎందుకంటే ఆ నెపముతో నిన్ను చూశాక, నిన్ను చూడటం అంటే మాటల కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన యోగులు కూడా నీ అధికారుల కింద ఉన్న ఇంత దుమ్ము గళ్ళతో చూడలేరట. అటువంటిది 100 ఏళ్లకి నువ్వు మమ్మల్ని స్పర్శతో సుఖమిచ్చి మరీ మమ్మల్ని మోక్షార్థుల్ని చేసావు, మమ్మల్ని విముక్తుల్ని చేసావు. శివుడికి ఇంతకాలం బ్యాండ్ మేళం వాయించిన ఫలితం మాకు ఇప్పుడు దక్కిందన్నారు వాళ్ళు. అది అసలు ఇప్పుడు వాడు ఒప్పుకున్నారు.
ఏదో శివుడి దగ్గర ఉద్యోగం చేసాం అనుకున్నాం, పాపం అనిపించాం, కానీ పుణ్యం కూడా ఎక్కడికి పోలా. ఆనాడు శివుడికి నృత్యం చేస్తున్నప్పుడు మధ్యలో వహిస్తే ఆ పుణ్యములకు ఇవాళ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన నిన్ను చూడగలిగాము, ఇంతకంటే కావలసిందే ఉందయ్యా. అందువల్ల మా తపస్సు ఫలించింది. తపస్సు అంటే అదనమాట, ఆ తపస్సు ఫలించింది. ఇక మమ్మల్ని నీ భక్తుల్ని చేసుకో, చాలు చాలు చాలు. ఇక మాకు సంసార సుఖాల మీద వ్యామోహం లేదు, ఈ భోగములొద్దు, ఈ పదవులొద్దు, ఏమీ వద్దు. నిత్యం నీ కాలి దగ్గర కూర్చుని ఆ పాదాలు సేవించే భాగ్యం ఇస్తే చాలు. వేరే పదవి మాకెందుకు, అదే గొప్ప పదవి పాదం. వాడు ఏమని అడిగారో తెలిసిన, ఆయన్ని చిన్న కోరిక కోరారు. ఆ కోరిక మనం రోజు కోరుతుంటాం. పూర్వం మన వాడందరూ ఈ పద్య చదివేవారు. నీ పద్యావళు లాలకింతు చెవులు నిన్నాడు వాక్యములు నీ వేదం పనిచేయు హస్తయుగము నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పొంత మురొక్కు శిరమున్ నీ సేవపై చిత్తములు నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరే జపత్రేక్షణ. ఆనందంతో అడిగారు కనుక ఆనందం వేరు రావాలనిపించాను నేను. అది కారణం. స్వామి మాకు చెవులు, ఎటువంటి చెవులు? నిత్యం సాయంత్రం కాగానే భాగవత సప్తాహానికి వెళ్ళి అక్కడ పద్మావతి గారు పడుతున్న పద్యాలు వినే చెవులు. నీ పద్యావడు ఆలకించు చెవులు. 7 రోజుల తర్వాత లేదంటే బ్యాంక్ వస్తుంది. ఆయన ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయి వినే అవకాశం ఉన్నాయమ్మని కోరుతున్నారట వాళ్ళు. మీరు కోరుతారు. నిన్న అడువాక్యంబులు, ఇంకా నోటితో మాట్లాడితే ఎప్పుడు నీ గురించే మాట్లాడాలి. కృష్ణ వాసుదేవ పరంధామ అంటూ నీ లీలలు వర్ణించాలి. అలాంటి వాక్యములు ప్రసాదించు. ఇంక ఈ చేతులు ఉన్నాయి, నీకోసమే పని చేయాలి. పరిమాణాలు పని చేయడానికి రెప్పలు కత్తిరించడానికి కాదు. నీ పేరం పని చేయు హస్తయోగం. ఇంక కళ్ళు, నీ మూర్తిపై చూపులు. ఎప్పుడు చక్కగా నీ రూపాన్ని అలా చూస్తూ ఉండాలి. రూపం ఎదురుకుండా ఉండక్కర్లా, కళ్ళు మూసుకుంటే కూడా ఆ రూపం కనపడాలి. అటువంటి చూపులు ప్రసాదించు. ఎందుకు పరిమాణాలు నిర్మాణాలు సీరియల్స్లో. నీ పాదముల కొంత మురొక్కు శిరము. ఇక ఈ తల ఉంది, నీ పాదాల దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం చేసే భాగ్యం ప్రసాదించు. ఈ హృదయం నిత్యం నీ సేవ మీదే ఉండాలి. ఎంతెందుకు ఈ బుద్ధులు కూడా నీపైనే ఉండాలి. నీపై బుద్ధులు కావాలి నాకు, పరిమాణ బుద్ధులు కాదు. కరుణతో నీవు కరుణాస్వరూపుడు అడిగి తీస్తావు కనుక అడుగుతున్నాము. పద్మపత్రేక్షణ అని కోరారు. ఎల్ల భూతములకు, ఇంద్రియములకు, అహంకారాదులకి, బుద్ధికి, అన్నిటికీ మూలస్వరూపుడమైన నిన్ను మా బుద్ధిలో కొలువై ఉండి ఆ ఇంద్రియాహంకార మనస్సులను అదుపులో పెట్టమని కోరుతున్నాం అన్నారట. ఆయన ఆశీర్వదించాడు. వాడు నమస్కరించి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఎంత కృతజ్ఞుల్లో రండి అన్నాడు ఒక ఆయన. ఈ నలకోపరమడి గ్రీవులు కృష్ణుడి వల్ల శాపముక్తి పొందారు. వెళ్ళిపోయేటప్పుడు కనీసం తాళికి కూడా పోయారేమిటి? రోలి కట్టేసి వాళ్ళమ్మ కనీసం వెళ్ళొస్తున్నాం టాటాయో బిర్లాయో చెప్పిపోయేటప్పుడు ఆ తాడి పనిగా ఎప్పలేదట. ఎందుకు ఎప్పలేదు? ఇంత కృతజ్ఞులా అని ఒక ఆయన అనుమానం వచ్చింది. కృతజ్ఞత కాదు అక్కడ పాపం. కృతజ్ఞత లేకపోవడం కాదు, అది మామూలు తాడు కాదు. అందుకే వీళ్ళు ఎప్పలేక వెళ్ళిపోయారు. ఆ తాడు భక్తి భాష్యం. వాళ్ళ అమ్మ యశోద కట్టింది. యశోదానందులు తప్ప మరొక ఎవరు ఆ తాడు ఇప్పలేడు. ఆయన ఇప్పుకోలేట. ఆయన చెప్పాడు ఈ భాష నేనే ఇప్పుకోలేను. భక్తి భాష ఆయన ఇప్పుకోలేడు. అందుకని వాళ్ళకి తెలుసు కనుకే నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. ఈయన కూడా తాడు అలాగే పెట్టి ఇంకా ఆడుతున్నాడు. ఎంతలో పరిగెత్తుకొచ్చేసాడు నందుడు ఓ పక్కన యశోద. ఇదేంటిది? చెట్లు పడిపోయాయి డామనే శబ్దంతో. ఎలా పడ్డాయి? పిడుగు పడుట కాదు, పెరుగాలి విసరదు, ఖండితంబులుట కానరాదు. బాలుడితడు పట్టి పడద్రోయగాలడు తరువులేల కోరి ధరణి వేద. పిడుగు పడలేదు, తుఫాను గాలి రాలేదు, అల్పపీడనము లేదు, అధిక పీడనము లేదు. పోనీ ఎవడన్నా నరికాడంటే నరకలేదు, వేళ్లతో సైతంగా కూలిపోయాయి. ఈ చిన్న కుర్రాడు వీడి తప్ప ఎవరు లేరు, ఇతడు పడబట్టలేడు. మరి ఎలా పడ్డాయి చెట్లు? అసలు ఈ పిల్లవాడు ఈ చెట్లు పడిపోతే మధ్యలో చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాడు, ఎలా బ్రతికాడు? ఆశ్చర్యం.
అంటూ ఉంటే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఇద్దరు వచ్చి మేము చూసామంటే ఇందాక ఇక్కడ ఆడుకుంటూ కృష్ణుడు రోలీడ్చుకుంటూ చెట్ల మధ్యలో దూరాడు, ముందుకు గుంజాడు, చెట్లు పడిపోయి అందులో చెట్లు వచ్చి దండం పెట్టారు, ఏదో పాడారు అన్నారు. అనగానే కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. ఏమో అన్నారు, ఈ చెట్లు పడిపోవడం ఏంటి, పిల్లలు పడిపోవడం ఏంటి, ఇదంతా ఏదో పిశాచి చెప్పారు అనుకున్నారు. అసలు చేసింది సామెత పిశాచానికి కట్టగట్టారు. అసలు లోపల మనస్సునే గొప్ప పిశాచి ఉంది, అది అర్థం కానివ్వదు ఎవరికి మాయ. ఈయన కూడా ఎవరికి దొరకకుండా ఉండడం కోసం ఇది నవ్వేట. అప్పుడు నందుడు పరిగెత్తుకొచ్చి ఎవరు కట్టేశారో అబ్బాయిని తాడిపోయాను, యశోద వచ్చి పాకిస్తాన్ని నేనే అల్లరి చేశాడు, కట్టారు, దేవుడు బతికి పట్టు కట్టాడు, ఆ చెట్టు అటు ఇటు మీద పడి ఉంటేనా పోయినా కొడుకు అమ్మైపోయాడు బాబు, రిటైర్ అయిపోయాక కుర్రాడి దగ్గర ఉండి వాడి దగ్గర బతుకుదాం అనుకున్నాను బాబు అనుకుంది. పాప వెళ్తుంది. ఆ కుర్రవాడి పడగొట్టాడు, ఆవిడకి తెలుసు, చెట్లు పడ్డాయి, బతికాడు అనుకున్నది. ఇందులో కృష్ణుడు తన చేష్ట తెలియకుండా ఎవరికి ఆడవాళ్ళుగా చప్పట్లు కొడుతుంటే ఆడడం మొదలెట్టాడు. ఎలాట ఆడు చంద్రముగైవడు పరవసుండై చేతులను త్రిప్పుతు కీలిచ్చిన బొమ్మలాగా తోలు బొమ్మలా ఆడడం మొదలెట్టాడు యంత్రంలాగా. ఆడవాళ్ళు పాడుతూ ఉంటే పాడాడు, గెంతులేశాడు. ఎక్కడ మాత్రం తన లేనబడి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడేవాట. అసలు యశోదకి ఆయన చూస్తేనే పరవశత్వం. మనకి ఈయన సూరదాస్ గారు బ్రజ భాషలో ఒక అందమైన దోహ రాశాడు. ఓ రోజున యశోదాదేవి దగ్గరికి కృష్ణుడు ఏడుస్తూ వచ్చాడు, ముక్కిలో చేస్తూ వాళ్ళ అమ్మకే రాసేశాడు. కొంతమంది అదేంటో ఏడుస్తున్నప్పుడు పక్క వాళ్ళకి రాసేస్తారు, అది ఇబ్బంది. పక్కన కూర్చున్నప్పుడు ఇలా చేసేవాడు ఒక నా మీద, ఎందుకు చేసాడో తెలియదు. తర్వాత తెలిసిన ఆయన ప్రసాదం తెచ్చుకున్నాడు, తినేసా చెయ్యి నాకు అందించేవాడు. పక్కన చాలా దగ్గర ప్రేమగా నిగులుతారా నిగురారనుకుంటే ప్రమాదం బీపంతారు బాబా చీవుడు తినేసి అనిపించే అలాగా వాళ్ళ అమ్మకి రాసేసి అన్నట్ట. ఏమన్నా అమ్మా నేను మీ అబ్బాయిని కాదా, మయ్యా మోహి దావు బహుతకి జాయో, అమ్మ అన్నయ్య బలరాముడు ఏడిపిస్తున్నాడే నన్ను అన్నాక. ఏమని ఏడిపించాడరా, నేను మీ అబ్బాయిని కాదంటే నువ్వు అబ్బాయిని కాకపోవడం ఏమిటండి అవి తెలవదు. కారణం చెప్పాట బలరాముడు. గోరే నంద జసోద గోరి తుము కథ శ్యామ శరీర్. నందుడు తెల్లగా ఉన్నాడు, యశోద తెల్లగా ఉంది, నువ్వు మాత్రం నల్లగా ఎందుకున్నావు, కాబట్టి నువ్వు వాడు అబ్బాయి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెంచుకుంటున్నారా అన్నాడు. మా అన్నయ్య నేను నిజంగా మీ అబ్బాయి కాదా అన్నాడు. అనగానే అసలు కృష్ణుడు తన కొడుకు కాడనే మాటని కూడా వినలేదు అక్కడ. అంత ప్రేమ అమాంతంగా కౌగిలించి ఏడ్చేసి అలాగనైనా తెల్లగా ఉంటే ఆవులకి నల్ల ఆవులు కొట్టవా, నల్ల ఆవులకి తెల్ల ఆవులు కొట్టవా, అదే మాట చూసి రాసిందే. తెల్లావు కడుపునా నల్లావు కొట్టదా, నల్లావు కడుపునా ఎల్లావు కొట్టదా. ఎప్పుడో రాసేశాడు మహానుభావుడు. వాడు రాసిందని మనం తెలుగులో పాటల కదా కాపీ కొట్టుకుంటాం, సందేహం లేదు అన్నది ఆవిడ. అంచేత మేమిద్దరం తెల్లగా ఉంటే తెలుపు ఇంటూ తెలుపు మైనస్ అయిపోయి విరిగిపోయి నలుపై కుట్టేసావు. అంచేత నువ్వు మా అబ్బాయి దగ్గర పెంచుకోవడం కాదని కౌగిలించుకొని ఏడ్చేసిందిట. అలాంటి ఏడుస్తూ ఆయన మూర్ఖము నడుపుతున్న ఆ కన్నీడు లోకములకు శ్రేయస్సు చేకూర్చుగా అంటాడు సూరదాస్ గారి. ఎంత వదలవని. మరో తమాష, ఓ రోజునేమో కృష్ణుడికి కొంచెం మొదట్లో జుట్టు తక్కువగా ఉండేది, కానీ బలరాముడికి పొడుగ్గా ఉండేది. ఏం చేస్తాం, ఎవరి జుట్టు వాళ్ళకి కొందరికి ఓడిపోతాయి, కొందరికి ఉంటాయి. పిలక జుట్లు కొందరికి, చిలక జుట్లు కొందరికి. పెంచుకోవాలంటే పెంచుకోగలమా? అంచేత పాపం కృష్ణుడికి కొంచెం జుట్టు తక్కువగా ఉంటే, అమ్మ బలరాముడికి జుట్టు పెద్దదిగా ఉంది, నాకు తక్కువ ఉంది ఏమిటి అన్నట్ట. మయ్యా మోహి కబహి బడేగి చోటి అన్నాడు. ఇది బ్రజ భాష, మామూలు హిందీ కాదు. అమ్మ నా జుట్టు ఎప్పుడు పెరుగుతుంది, పిల్లకి ఎప్పుడు పెరుగుతుంది, వేల పాఠశాలలో పడుకోలేదు, నేను గుడ్డు కూడా తీసుకోవట్లేదు, నాకు ఎందుకు పెరగట్లేదు అన్న. అంటే వెంటనే ఆవిడ చెప్పేదిట, కాఠదున్యకత గుహావత్, పచ్చి పాలు తాగితే వెన్న తింటే నెయ్యి ఎక్కువ పుచ్చుకుంటే జుట్టు పెరుగుతుందిరా, బాగా పాలు వెన్న మేగడ పుచ్చుకోండిరా. వెంటనే ఈ బిందెడు పాలు తాగేసి పచ్చి పాలు, నేను జుట్టు పెరగనే అంట. తాగిన వెంటనే ఎక్కడ పెరుగుతుంది మరి, ఇదేమో పెట్టమిల్ల. దీన్నే పోతన గారు చాలా అందంగా తెలుగులో అనువాదం రాశాడు. చుంచెదుగు, చుంచు అంటే జుట్టు అనమాట. చుంచెదుగు పాలు పొడిసెడు ఉదంచితముగా త్రావుమరుడు త్రావి జననితో చుంచెదుగదనుచు లీలా చుంచుండై చుంచు పట్టి చూపు నరేంద్ర. ఒరే నీకు జుట్టు పెరుగుతుందిరా, పాలు తాగడానికి గుక్కాడంటే శుభ్రంగా పాలు తాగేసి
ఆ పాలు తాగిన వెంటనే అమ్మ దగ్గరకు వచ్చి నా జుట్టు పెరగలేదే అని తన లీలను చూపిస్తున్నాడు ఆ కృష్ణుడు బట్టి వచ్చేసాడు. ఓ రోజునేమో అల్లరి చేస్తుంటే ఒరే అల్లరి చేస్తున్నావు, ముష్టి వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర జోలి ఉంటుంది, ఆ జోలిలో సంచిలో వేసి ఎత్తుకుపోతారు, జాగ్రత్త కాళ్ళు తీసేస్తారు, నిన్ను కూడా అడుక్కోమంటారా, ఎత్తుకుపోతారు, అలా చెయ్యొద్దని. వెంటనే ఏం చేశాడు మన్నాడే, భిక్షులు వచ్చెదరు ఏడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నిను శిక్షించదనని చెప్పిన భిక్షులకని తల్లి నొదిగి భీతులు రూప. ఇంటికి అడుక్కోవడానికి ఎవరో వచ్చిన వెంటనే అమ్మ నువ్వు చెప్పినట్టు ఎత్తుకోవడానికి వచ్చాడు, ఎంత సంచియో నన్ను వేసుకుపోతాడేమో, రక్షించు బాబోయ్ ఆయన కొంగు దగ్గరికి వచ్చి ఏడ్చేవాట. ఆ రోజు నుంచి ముష్టివాడు చూసి కంగారు నటించేవాట. ఇలాంటి అనేకమైన మరిన్ని లీలలతో రేపు సాయంత్రం యథాతథంగా 6:30 అడుగు పెడదాం. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా మీ అందరికీ మరొక్కసారి వైకుంఠవాసుని దివ్యాశీస్సులు అంతారని కోరుకుంటూ, ఇదిగో రాబోతున్నది 30వ తారీఖు నుంచి దసరాలు మహావైభవంగా అమ్మవారికి ఒక్కొక్క అలంకారంతో ఇక్కడ అర్చన చేస్తారు శృంగేరి శారదాదేవికి. ఆ సమయంలో కూడా రండి. ఎప్పుడో ఒకప్పుడు అవకాశం ఉన్నప్పుడు దేవీ భాగవతం దేవుడు కూడా అలాగే చెప్పుకుందాం. ఇలా నా జీవితంలో చెప్పుకుందాం అంటూనే ఉంటాను. చిరుమిడిపోతుంది తప్పదు కాబట్టి మరొకసారి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా. రోజు రోజుకి ఆనందం పోతాను. అమ్మగారికి ఫోటో చూసాను, చాలా సంతోషం. ఆ ఫోటో దగ్గరికి వచ్చి చూడొచ్చు మీరు. యశోద గారి పాలు తీస్తుంటే ఈయనకి వెనక నుంచి పాలు ఇస్తుంది ఆ గోపు. దాని నోటి కరెక్ట్ చదువుకొని వచ్చేస్తున్నాడు. దుబాయ్లో గుడి కూడా చాలా బాగుంటుంది. ఆవు దూడ వస్తుంది, పాలు తాడుతుంది, దాన్ని నెట్టేస్తాడు చేతితో నెట్టేసి పొలుగు నోట్లో పెట్టుకొని తాగుతుంటే ఆ గోవు సంతోషించి ఈయన నాకుతూ ఉంటుంది. బస్సంటారు ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకే చెప్పాను, ఇటువంటివి చూస్తేనే మనకి ఆ సంఘటన గుర్తొస్తాయి. మీ దగ్గర ఇప్పుడు కాదు, వెనకటే ఫోటోలు చాలా బాగుంటాయి. అవి ఉంటే మనం అక్కడ పెట్టుకున్నట్టయితే అది చూస్తే మనకి లీలలో ఇప్పుడు మనకి 7 రోజులతో వారు చెప్తున్నటువంటివన్నీ కూడా మనకి స్ఫురణకు వస్తాయి. చూసుకొని అందరూ ఆనందపడవచ్చు. చాలా ఆనందంగా గడిచిపోతా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంకా 3 రోజులకి వస్తుందని చెప్పి ఆ దిగులు కూడా ఉంది. తర్వాత మీకు అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, చివరి రోజున గురువాయూర్ అంటే బాలకృష్ణుడు ఆయనకి మొట్టమొదట అభిషేకం చేస్తారు తైలంతో. ఆ తైలాభిషేకం చేసినటువంటి నివేదన తెప్పిస్తాను, మీకు అందరికీ కూడా అందజేస్తాను. అదేవిధంగా స్వామివారికి అందేటువంటి గంధం అది కూడా తెప్పిస్తాను, అది కూడా మీకు ఆ రోజు మీకు అందజేస్తాను. అందరూ కూడా ఈ భాగవతం విన్నందుకు మీకు అది ఫలితం ముందే వెంటనే మీకు ఆ ఫలితం మీకు అందేటట్టుగా చేస్తాను. మీరందరూ కూడా వచ్చి చక్కగా విని మీకు ధరించండి, మమ్మల్ని ధరింపజేయండి. ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి జగద్గురువుకి మరొకసారి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ ఉలోకరమన్నది కథ ఇవాళ మనం విన్నటువంటి ఎంతటి మహత్వం కలదు. ఆ కుంతిదేవి అడుగుతుందండి స్వామివారి కృష్ణుడిని, నాకు ఈ దృశ్యం ఎప్పుడు కనపడుతుందనంటే, అంటే ఆయన నటించిన భయాన్ని చూసి భయానికే భయం వేసినట్టు మోహిత భయపెట్టాడు ఆ తల్లి. ఆ దృశ్యం ఈ అంతటి మహత్తరమైనటువంటి ఘట్టలు అది నిజంగా అసలు నాకు అనిపించింది. అసలు ఈ ఒక్క ఉరువులకు కొంత వృత్తాంతమే మనం 7 రోజులు వచ్చే చెప్పించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అనిపించింది. ఇక్కడ భగవంతుడు ఆ కృపా కటాక్షం మనం అందరి మీద కూడా చూపిస్తాడు. అంటే వారు చెప్పినట్టుగా రేపు సాయంత్రం 6:30 కల్లా వచ్చిన అందరం కూర్చొని తిరిగి తరిద్దాం. స్వస్తి ప్రజా కళ్యాణ